ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి. నేనైతే ఏరోప్లేన్ మోడ్ పెట్టుకున్నా. ఏరోప్లేన్ మోడ్ అంటే అర్థమైంది కదా, ఏం పని చేయదు, ఉత్త కెమెరా తప్పితే అన్ని బంద్ కదా. మెసేజ్లు కూడా రావు టింగ్ టింగ్ అని. సైలెంట్లో పెట్టుకుంటే మళ్ళీ లొల్లి ఏమొచ్చిందని చూడాలని ఉంటుంది. సో తెలుగు ఓకే కదా అందరికీ? ఓకే, నా తెలుగు ఓకేనా? సో ఇది ఈరోజు మనకు చాలా ముఖ్యమైన టాపిక్ ఉన్నది. ఈ ఫ్యాన్లు బంద్ చేయొచ్చు వీలైతే, లేదా ఈ ఫ్యాన్ బంద్ చేయండి, దీన్ని తక్కువ చేయండి. సో ఈరోజు చాలా ముఖ్యమైన అంశము, అది మనం బయోచార్ ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్ ఇన్ అగ్రికల్చర్ అనే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాము. ఇది బయోచార్ అంటే మీరంతా నిన్న మొన్న కూడా ఇన్ని ఉంటారు. అది ఏందనంటే బొగ్గు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ తెలుసు కదా బొగ్గు. పొద్దుగాలు లేస్తే ఎన్నో దగ్గర చూసి ఉంటారు. ఎక్కడ చూసి ఉంటారు? మీకున్న మీ పొయ్యిలో చూసి ఉంటారు కదా, అంతేనా? సో అట్లనే ఇంకా ఏడైనా సరే నన్ను మంట వీటినా కాల వీటినా మీకు కంపల్సరీ బొగ్గు అనేది ఉంటుంది. అవును, పంట వ్యర్థాలు కాలబెట్టినా కనబడుతుంది. సో అన్ని చోట్ల మనకు ఏడ మంట వీటినా మంట, పొగ, బొగ్గు, బూడిద 4 అంశాలు ఉంటాయి. ఈ 4 ఉంటే కూడా మనకి ఏడైనా మీరు ఓ దేవుని మొక్కానికి పోయినా ఈ 4 అంశాలు ఆడు ఉంటాయా లేదా? కొంతమంది ప్రసాదం ఏమిస్తారు? జర మర్యాదగా చెప్పుండి. బాసన్ల కాడ చెప్పినట్టు చెప్తే వాళ్ళు బాబాలు ఊకోరు. వాళ్ళ దగ్గర విభూదనాలు, ఇంటికి వచ్చినాక బూడిదనాలు, అంతేగాని ఉంటాయి కదా కొన్ని పేర్లు, అట్లా పదాలు చూసి వాడాలి మనం. సో ఇట్లా మనకు అంటే ఆధ్యాత్మికత పరంగా చూసిన ఈ అంశాలు ఉన్న దగ్గరనే ఒక రకమైన శాంక్టిటీ అంటాం. శాంక్టిటీ లేకపోతే క్లీన్లీనెస్ అనడం, పవిత్రత అనడం, శుద్ధి అనడం, అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా ఏ జీవికి లేదు. కోతికి మంట, బొగ్గు, బూడిదకి ఏమైనా సంబంధమా? ఏ జీవికన్నా సంబంధం ఉందా ప్రపంచంలో? ఎందుకు లేదు? ఎందుకనంటే వాటన్నిటికి భయం మంట అంటే. మంటను చూస్తే అన్ని జీవాలు భయపడతాయి, ఒకటే జీవి అంత భయపడింది ఏంది? మనిషే కదా. అందుకే మనం ఏం చేసినాము, ఆ మంటను దగ్గర పెట్టుకొని దునియాలో అందరినీ బెదరగొడుతున్నాం. అది బాంబులనండి, అవునా కదా, లేదా ఏమన్నానండి అంటే ఆటోమేటిక్గా శక్తి అనేది ఉంటుంది కదా. అది మన ఇంజన్ల శక్తి కావచ్చు, పొయ్యిల మంట కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. ఆ ఒక శక్తిని వాడుకొని మనం సుప్రీం పవర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం, అంతే కదా. వేరే జీవాలకైతే కుదరదు. సరే, మనకు ఎట్లయితే ఏంది, మన ఒక ఎవల్యూషన్లో మనం కూడా ఫస్ట్ భయపట్టులేమేమో వెనకటికి మంటను చూస్తే. లేకపోతే చలి పెడుతుందని మన తాతలే అడిగి మొత్తం అగ్గిపూర్లు ఎగిసేటోళ్ళు. ఏ మస్తు చల్లగా ఉంది ఇవాళ, ఈ అడిని కాలబెడదాం అనేటోళ్ళు. అంటే ఆ జమానులకు ఇంకా మైండ్ కూడా గ్రో కానోళ్ళు అట్లా గిట్ట అనుకొని ఉంటే ఏముంటుంది? ఉంటుందా ఏమన్నా? సో ఇప్పుడు ఈ యొక్క బయోచార్ అనేది మనము ఈ పదం వాడుతున్నాం, బొగ్గు అనే పదం కాకుండా. ఇది పీపీటీ ఇంగ్లీష్లో ఉంటుంది, ఏదో నాకు చూసుకోనీకి. మీరు అటు చూడకండి, నన్ను చూడండి బెటర్. ఆడ ఎక్కువ ఏముండయి, నేను పాయింట్ టు పాయింట్ మరవకుండా చెప్పనీకే. లేకపోతే ఇంగ్లీష్లోనే చెప్పాలి మీకు కూడా. మరి ఓకేనా? అందరికి ఓకే కాదు కదా అది. సో ఇది బయోచార్లో ఇప్పుడు ఎన్కో బొమ్మ చూపెట్టిన ఎక్కడదో చెప్పండి, మీరు కూడా అటు ఇటు తిరుగుతారు కదా.
ఏ ప్లేసో చెప్పాలి, బొమ్మను చూస్తే చెప్పాలి, అట్లా ఉండాలి మనకు ఆలోచన. ఊరు పేరు చెప్పేటట్టు ఉండాలి, వినుకొండ దగ్గర అది. నాకాడ కట్టెలు ఉంది, బొగ్గు ఉంది, గుడిసెలు ఉన్నాయి అన్నట్టు కాదు అది. అంటే మనిషి అట్లా ఆలోచన ఉండాలి. నేను సినిమా చూస్తుంటే చెప్పనీకి అవుతుంది నాకు. అప్పుడప్పుడు వెనక షూటింగ్ అయితే కదా, హీరో హీరోయిన్ డ్యాన్సులు చేస్తే నేను వెనక చూస్తుంటా. ఆడున్న చెట్లతోటి కూడా మనం చెప్పవచ్చు, ఓ ఇది హిమాలయాలు కాదు, ఇది మహారాష్ట్ర, లేకపోతే ఇది ఫలానా ఊటీ, అట్లా చెప్పొచ్చు కదా. సో ఇది వినుకొండ దగ్గర చాలా పెద్ద ఎత్తున చేస్తారు అక్కడ ట్రెడిషనల్ ఆర్టిజన్స్. అంటే ఈ బయోచారి చేయడము ఏదో నేను చెప్తే కొత్తగా మొదలైందని కాదు, ఇది వెనకటి నుంచి ఉన్నది అని చెప్పడానికి చెప్తున్నా. ఇప్పటికీ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తారు, ఇస్త్రీపేటలు వేసుకొని తిరుగుతారు కదా పొద్దుగాలు లేచి. మరి ఇస్త్రీపేటలో వాడేది బొగ్గే కదా. సో ఈ బయోచార్ ట్రెడిషనల్గా మీ అందరికీ తెలిసిందే, ఈ పదం కొత్తది అంతే. 2007 సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చిన పదం ఇది. అంతకంటే ముందు బొగ్గే అనేటోళ్ళు అందరూ. ఇప్పుడు పిల్లగాడు పుడతాడు, పిల్లగాడు అని పేరు లేకపోతాడు మనిషిగాడ, కొత్త పేర్లు తర్వాత వస్తాయి. అట్లనే బయోచార్ అనేది ఏదో పుట్టింది మన సొంటలు బక్కనికే, నీకు తెలియదని చెప్పనీకి కూడా కొత్త పదాలు పుట్టిస్తారు. వెనకటికి జ్వరం అని ఒకటే ఉండే, ఇప్పుడు ఎన్ని జ్వరాలు అయినాయి, దానికి పేర్లు నెంబర్లు కూడా వచ్చినాయి, గుర్తే ఉంటలేవు. జ్వరాలు పోయి విష జ్వరాలు అయింది, విష జ్వరాలు పోయి వైరల్ జ్వరాలు వచ్చినాయి, వైరల్ జ్వరాలు కరోనా వచ్చినాక ఇంకా పేర్లు వచ్చినాయి. ఆ టైపు బొగ్గులకు కూడా మనోళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటా ఈ యొక్క కొత్త సైన్స్ అని చెప్పి అంటారు, అంతకంటే ఏం లేదు. ఇది ఎందుకు పెడుతుందంటే మామూలుగా పొయ్యి, ఇది నేను తయారు చేసిన పొయ్యే. అది మధ్యన ఉన్నది ఏంటిది, అది కంకులు. మీరు చూడండి అన్నీ కనబడుతున్నాయి ఆడ, మంట కనబడుతుంది, బొగ్గు కనబడుతుంది, బూడిద కనబడుతుంది, అన్నీ కనబడుతున్నాయి. అందులో చూడండి కంకులు, నల్లగైంది బొగ్గు. అంటే ప్రతి మంటలో కూడా అన్నీ అవుతుంటాయి. వదిలేస్తే ఏమవుతుంది, ఇప్పుడు పొయ్యి మండుతున్నది, దాన్ని వదిలేసి పొయ్యి రేటు ఫైనల్గా ఏమవుతుంది, బూడిద అవుతుంది. సో ఇక్కడ ఏందని అంటే నువ్వు మధ్యన ఆపి నీళ్ళు పోస్తే ఏమవుతుంది, గంతే తేడా. అంటే పైరాలసిస్ అనే పద్ధతులు ఏందనంటే మామూలుగా పద్ధతిలో ఒక అగ్గిపుల్ల కూడా ఈడు ఉంటే గీస్తే మీకు అన్నీ కనబడతాయి. అందులో అగ్గిపెట్టు ఉందా ఈడ ఎవరి దగ్గర అన్న? సో అగ్గిపెట్ట మీరు అగ్గిపుల్ల గీస్తారు కదా, గీస్తే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కెమికల్ రియాక్షన్ అవుతుంది. అది కెమికల్ ఉంటుంది కాబట్టి థర్మో కెమికల్ అని అంటాం. అంటే వేడి ప్లస్ ఈ కెమికల్, ఫస్ట్ కెమికల్ తోటి స్టార్ట్ అవుతుంది, వేడి స్టార్ట్ అవుతుంది. వేడి స్టార్ట్ అయినాక కెమికల్ కథ అయిపోయింది. ఆ వేడి మెల్లమెల్లగా వెనకకు పోతుంటుంది, నీ ఏల్ సైడ్ వస్తుంది. వస్తుంటే ఏమవుతుంటుంది, ఆఖరిదేమో బూడిదై పడిపోతుంటుంది. చూసిరా తలకాయ కింద పడంగా బూడిదతోటే పడుతుంది కదా, కెమికల్ ఏమో నల్లగా ఉంటుంది కానీ దాని పక్కన ఫస్ట్ బూడిద అవుతుంది. దాని తర్వాత బొగ్గు ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి టోరిఫికేషన్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. అంటే మనం 250 డిగ్రీలు అట్లా వేడి అయినా ఏదైనా చెక్క కానీ ఏదైనా కానీ అది దాంట్లో ఉన్న తేమ గీమ అంతా పోయి దానికి కొన్ని గుణాలు వస్తాయి. అది కొంచెం ఇండస్ట్రీలో వాడతారు, అలాంటివి తయారు చేసి పెట్టుకుంటారు దాపెట్టుకోనికే. తేమ ఉంటే మళ్ళీ ఖరాబ్ అవుతుందని, అర్థమైందా? దాని తర్వాత కట్టె మిగిలింది. సో బ్యూటిఫుల్ చైన్ రియాక్షన్ అంటాం మనం, గుర్తుపెట్టుకోండి. చైన్ రియాక్షన్ అంటే ఏంది, మనం ఒక దగ్గర స్టార్ట్ చేసింది దానంతలది అదే వేడిని తీసుకొని ఆ గ్యాసెస్ని బయటికి తీసుకొని ఆ గ్యాసెస్ని మంట పెట్టుకుంటా ఇట్లా వెనకకు పోతుంది. దాన్ని మళ్ళా స్పార్క్ ప్లగ్లాగా పెట్టేది ఏం లేదు కదా, ఆటోమేటిక్ అయిపోయింది కదా. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఈ రియాక్షన్. అంటే మనం అబ్జర్వ్ చేస్తే దానంతలో అది ఎట్లా మండుతుంది అని అంటే అది. సో ఇది యాక్చువల్గా ఇది పదము ఇవన్నీ నిన్నమ్మని ఎక్కువ ఆలోచన చేయడం ఏందని అంటే చారిత్రకంగా మనకు ఉన్నది మొత్తం ప్రపంచం మొత్తం ఇది. అయితే అమెజాన్ డార్క్ అర్త్ అనేది, అమెజాన్ నది తెలుసా మీకు, పెద్ద నది. సో అక్కడ ఏమైందని అంటే ఫ్రాన్స్ దేశం ఉంటుంది కదా, ఫ్రాన్స్ అంటే మన 2 రాష్ట్రాలు కలిపి అంతకంటే కొంచెం అటు ఇటు ఉంటుందేమో పెద్దగా. సో అంత ఏరియా అంత జాగల
ఈ యొక్క మంచి ఏమంటాము ఐలాండ్స్ అంటాం. ఐలాండ్స్ అని అంటే మంచిగా పంట పండే ప్రదేశాలు క్రియేట్ అయినాయి. ఎల్డోరాడోనో ఒకటి వీడియో ఉంటుంది చూడండి, బాగుంటుంది, చాలా బాగా. అది ఏంటంటే బంగారం ఆడ చాలా ఉన్నది అని చెప్పి ఈ స్పెనిష్ పోర్చుగీస్ వీళ్ళు ఉంటారు కదా, ఎవరో కథ చెప్పిరు ఆడ. అంటే ఇలా బంగారాన్ని ఎత్తుకనికి ఎవరు దొరికింది ఏందో తెలుసా, బొగ్గు. మీరు కూడా వెనకటికి లంక బిందెలలో ఎత్తుకుతే ఏం దొరుకుతుంది? అది యాక్చువల్గా బొగ్గే బంగారం అనేది ఉల్టా. అంటే ఏమైందంటే ఈ అమెజాన్ అనే అడవులలో కూడా చాలా సివిలైజేషన్స్ ఉండే. ఆడ రాళ్ళు దొరకనప్పుడు మట్టితోటి కడతారు, మట్టితోటి కట్టినప్పుడు వర్షానికి కొట్టుకోపోతాయి, మీకు తెలుసు కదా ఇండ్లు. అట్లా మనకు ఆనవాళ్ళు లేవు, కానీ లేకపోతే చరిత్రలో ఆడ ఎంతోమంది ఉన్నారు, నివసించరు. ఆడ నివసించడానికి యోగ్యం లేదు, ఎందుకనంటే ఎక్కువ వర్షపాతమైనప్పుడు మనకి ఏమవుతుందంటే మొత్తం కొట్టుకోపోతుంది సారవంతం. ఇప్పుడు ఇండియా లాంటి ప్రదేశం కాదు కదా, అమెజాన్ అనేది దట్టమైన అడవి, ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి, మొత్తము లీచెట్స్ అంటాం. అంటే నువ్వు ఏరు వేసినా కానీ అన్నీ కూడా మట్టిలో ఉండకుండా అది కొట్టుకొని పోతుంది. కొట్టుకోపోతే పంట ఎట్లయితుంది? మీరు ఇప్పటి చూడండి, అడవులు ఉన్న దగ్గర మొత్తము కొడతారు. మీకు తెలుసుగా, జూమ్ కల్టివేషన్ అంటాం, మా పోడు వ్యవసాయం అంటాము, రకరకాల పేర్లు ఉంటాయి, స్లాష్ అండ్ బర్న్ అంటాము. అడేం చేస్తాము, మొత్తం కటింగ్ చేస్తాము, కాలబెడతాం, కాలబెట్టి పంటలు ఒక 4-5 తీసినాక మళ్ళీ పనికిరాదు, వదిలేసి ఉరుకుతారు. చూసిరా అట్లా? పోడు వ్యవసాయం ఆపేది అందుకే, ఎందుకంటే ఫస్ట్ ఈడ క్లియర్ చేస్తారు. అట్లా వాళ్ళకు కూడా మరి నిరంతరంగా ఎట్లున్నారు, ఒక నాగరికత రావాలంటే నిరంతరంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నిరంతరంగా ఉండాలంటే ఏం చేసిరంటే ఇదే పని. వాళ్ళు బొగ్గ అంతా జమ చేసి ఓ దగ్గర మట్టిలో కలుపుకుంటూ పోయారు. బొగ్గే కాదు, అందులో వేరే అంశాలు కూడా కలిపారు. అందులో ఇంత పచ్చళ్ళు ఉంటాయి కదా, కుండ పచ్చళ్ళు, గిండ పచ్చళ్ళు, అన్నీ కూడా అవి వేయడము, మూత్రం వేయడము. వాళ్ళ చెత్తనే బంగారం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా డర్ట్ అనేది ఉండదు. ఇంగ్లీష్లో ఆ పదం పెడతారు, కానీ మనకు అన్నీ మట్టే బంగారం. శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడుగా, అది ఏం కనబడ్డది? ఏం కనబడ్డది? ప్రపంచం కాదు, జర ఇంకెక్కువ చెప్పు. బ్రహ్మాండాలు మొత్తం కనబడ్డాయి అంటారు. అర్థమైందా? అంటే అంత సూక్ష్మంలో మట్టిలో కూడా బ్రహ్మాండాలు కనబడే అంత గొప్పది ఏముంది అనేది మీకు అనిపించలే అన్నాడు. మీరు కూడా తినేది ఉండే, ఏమవుతుండే నిన్న మొన్న పోతుంటే, ఇప్పుడు గిట్ట తింటే ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి మట్టి తిన్నోడు కూడా హాస్పిటల్కి పోతాడు, అవునా కదా? అంటే అందులో అన్ని విలువలు ఉన్నాయని చెప్పడానికి. సో ఈ మట్టిలో వీళ్ళు అన్నీ కూడా వాళ్ళ లోకల్గా అంటాం కదా, అంటే వాళ్ళ ఇప్పుడు ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాం, అంటే మన పశువులది పెంట ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెండ మూత్రము అన్నీ కూడా అలా కలిపి కలుపుకుంటూ పోతే అది ఏమైందంటే ఇట్లా కొన్ని ఫీట్ల కొలది మట్టి తయారైంది. ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు చేసుకుంటూ పోయారు. అయితే అన్ని చోట్ల ఏరు కాదు, ఏడైతే ఉంటారో అక్కడనే చేసారు. అందుకే మనకు ఇప్పటికి మీదికించి ఫోటో తీస్తే ఇట్లా కొన్ని ఏరియాలో మంచిగా చెట్లు మొలుస్తాయి, కొన్ని ఏరియాలో ఏముండదు ఇప్పటికీ. సో ఇవన్నీ డిస్కవరీ చేసారు అన్నట్టు వీళ్ళు పోయి. అందుకే అమెజాన్ డార్క్ అర్త్. డార్క్ అంటే నల్లగా. మనలు కూడా ఇవ్వాలి రేపు ఈ ఫర్టిలైజర్లు అమ్మేటోళ్ళు నల్లగా కనబడాలని ఏం కలుపుతారు? టైర్ల పౌడర్ కలుపుతారు. మనలో ఏం ఫీలింగ్, ఎంత నల్లగా ఉంటే అంత బంగారం అని. కరెక్టే కదా? నేను చూసిన ముల్తానీ మిట్టి అంటాం కదా, ఏమంటాం ఫుల్లర్స్ అర్త్. ఆ ఫ్యాక్టరీల కాడ పోతే అది ఎర్రెర్రగా ఉంటుంది మామూలుగా. మహిళలు కూడా కొన్నప్పుడు ఎర్రెర్రగానే ఉంటుంది కదా. మళ్ళీ వీళ్ళు కెమికల్స్ అవి కలిపినప్పుడు మనకు ఫర్టిలైజర్లలో నల్లగా ఎందుకు అవుతుంది? ఇది కల్పంగా చూసిన. అంటే ఒక ఫీలింగ్ అన్నట్టు. అదర్వైజ్ కూడా మీకు నల్ల నీళ్ళలు చూస్తే ఒక మరే మంచి భూమి, బలమైన భూమి. ఇప్పుడు మహారాష్ట్ర పోతే ఎట్లా అనిపిస్తుంది కదా. సో అట్లా ఈ డార్కర్స్ అనేది క్రియేట్ అయినాయి. అయితే వాళ్ళ కల్చరల్లో భాగమైంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అగ్రికల్చర్ అనేది కల్చర్, అది అగ్రికల్చర్ అనేది విడిగా వచ్చింది కాదు. ఈ యూనివర్సిటీలకేంచి వచ్చింది కల్చరా? ఎన్నడన్నా వాళ్ళు మన సంక్రాంతి పండుగ చేసుకోరు యూనివర్సిటీ వాళ్ళు నిజంగా ఇష్టంతో? రైతుల దినోత్సవం ఎన్నడన్నా చేసిర్రా? అలా కల్చర్ లేదు, అది వేరే సైన్స్ అంటారు దాన్ని. ఆ సైన్స్ అనేది కల్చర్కి దూరం చేసింది ఉన్నమాట. కల్చర్లో
మనం ఉన్న ప్రదేశంలో మనం ఏవైతే జీవన శైలి ఉంటుంది కదా, ఆ జీవన శైలియే మన ఉనికి మనకు కంటిన్యూ కావడానికి ఉపయోగకరంగా వాళ్ళు అన్నిటిని కూడా వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోరు, ఒక దగ్గరికి చేసుకోరు ఒరిజినల్గా. ఇక్కడనే వీళ్ళే కాదు, నేను అమెజాన్ల గురించి ఎక్కువ చెప్తే మనం ఏం తక్కువనే అంటారు, కానీ మనం ఇంకెక్కువనే. లేకపోతే తాతలు ముత్తాతలు కనీసం 10,000 సంవత్సరాల చరిత్ర కాడికించి 5,000 అయితే రికార్డ్ అయితే ఉంది కదా మనకు రకరకాలు అది. సో ఇది టెర్రాప్రెటా అని అంటుండే వెనకటికి. ఈవెన్ నేను కూడా ఈ యొక్క 2005లో నేను ఫస్ట్ దీని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టినప్పుడు నాది రైటింగ్స్ కూడా టెర్రాప్రెటా అని ఉంటుంది. టెర్రాప్రెటా రూట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అని నాది ఫస్ట్ బ్లాగ్స్. అప్పుడు ఇంకా బయోచార్ అనే పదం పుట్టలేదు, 2007 నుంచి అంటే కదా మెల్లమెల్లగా పుట్టింది. 2010 వచ్చాకలు పేరు పెరిగింది అట్లా. సో డార్క్ అర్త్ అన్నట్టు టెర్రాప్రెటా అంటే నల్లగా ఉండే మట్టి అని చెప్పడం దాని అర్థం వాళ్ళ భాషలో, పోర్చుగీస్ భాషలో. సో ఇవన్నీ కూడా అయితే ఇవి ఎవిడెన్స్లు మనం ఆనే కాదు. నేను కూడా ఏం చేసిన మళ్ళీ ఈ రీసెర్చ్ చేసేటప్పుడు అన్ని ప్రాంతాలు తిరిగిన మన ఇండియాలో కూడా, ఎక్కడ పోతే అక్కడ ట్రైబల్ ఏరియాస్ అక్కడ ఏడేడ బొగ్గు వాడుతురని అన్ని చోట్ల ఎవిడెన్స్ కనబడ్డది. ఎవరు కూడా మంచి అనేదాన్ని దూరం చేయరు. ఇప్పటికి కూడా రైతులు మనం పొలాలలో మంట పెడితే మనం లొలి చేస్తాం, అరే మంట ఎట్లా పెట్టిరని అంటాం. చెడైతే మంట పెడతారా? ఒకవేళ చెడు అయింది అనుకో, మంట పెట్టిన దగ్గర ఆయనకు పంట మొత్తం నష్టమైంది, అసలు ఆడ పంటనే వంతలేదు అనుకుంటే మంట పెడతారా? అదొకటి చెప్పండి. ఏ రైతునైనా మీరు ర్యాండమ్గా అడిగిరు అనుకుందాం, మీరు వంట పెట్టిన దగ్గర పంట ఎట్లా వచ్చింది అంటే మంచిగా వచ్చింది అన్నాడా చెడుగా వచ్చింది అన్నాడా? అక్కడ తేడా ఏంటంటే తెలిసో తెలియక మంచి పని చేస్తున్నాం, అర్థమైంది. తెలిసో తెలియక అంటే ఇంకా దాని ఎఫెక్ట్ ప్రభావం బాగుంటుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే ఎంత వేయాలి? హార్ట్ అటాక్ వచ్చి పోయేటట్టు చేయాలన్నా లేకపోతే లెవెల్కి ఇవ్వాలన్నా? ఇవాళ రేపు చూసిర్రా జిమ్ములనే అవుట్ అవుతారు, ఓ లెవెల్ ఉంటుంది కదా దానికి కూడా. అట్లనే బొగ్గు అనేది కూడా మనం ఎంత వేయాలనేది ఓ లెక్క ఉంటుంది. అతిగా వేస్తే కూడా మనకు అంత లాభం లేదు. అవి మనం సైంటిఫిక్గా అనాలిసిస్ చేయలేదు, అది ఒకటే తేడా. అదర్వైజ్ మనము ఇప్పుడు ఇంట్లో మన పొయ్యిలకేంచి వచ్చిన బూడిద బొగ్గు ఇవన్నీ ఎడబడేసిరు వెనకటికి? చెప్పండి ఓ మాట. ఫస్ట్ ఏడేసిర్రు, ఇవో కసుగుడిసిర్రు అంటారు, పొయ్యిలో అది తీసింది అంటారు. పొద్దుగా లేచి రెండే పనులు కదా మీరు చేసేది, ఇది చేస్తేనే కదా ఇల్లు బిగిన్ అవుతుంది. సో ఈ రెండు తీసుకెళ్ళి ఏడేసిర్రు. వెనకటికి అల్కే ఇండ్లు ఉండే, మంచిగా డస్ట్ అదంతా వస్తుంది, కౌడంగది అలుకుతుండే అవన్నీ వస్తుండే, అట్లా కోళ్ళు గిల్లు పోయింది అంతా వస్తుంది కదా. సో మొత్తం పెంట దిబ్బలకి వెళ్తుంది. దాని ఫామ్ యార్డ్ మెన్యూర్ అని అంటాము, లేకపోతే పెంట కుప్పలు అంటాము. ప్రతి ఊర్లో పెంటలు అనేది ఊరికి వెళ్తుంటేనే ఇట్లా లైన్గా ఉంటుండే, రోడ్ పొంటి లెఫ్ట్ రైటు లేదా దొడ్లని ఉంటుండే, అవునా కదా. ఇది అందులోకి పోతుండే. అది ఏమవుతుంది, ఇది ఇక్కడ పడ్డది, దాని మీద మూత్రము పెండ గడ్డి మీద పడ్డది, మళ్ళీ తెల్లారి ఇది పడ్డది, దాని మీద ఇది పడ్డది, దాని మీద ఇది పడ్డది, దాని మీద ఇది పడ్డది. ఎంత బ్యూటిఫుల్ చెప్పండి. బయోచార్ కూడా ఎక్కువ వేయొద్దు, గుర్తుపెట్టుకోండి, కొంచెమే వేయాలి. పొయ్యిలకేంచి వచ్చేది కొంచెమే, ఓ 10% 20% వేస్తే ఓకే. అంతకంటే ఎక్కువ వేసి నేను కంపోస్ట్ చేస్తా అంటే కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇందులో ఏమవుతుంది, మీ మూత్రము మీ వాసనలు అన్నీ అది గుంజుకుంటుంది. ఆవు మూత్రాలు ఉంటాయి కదా, వాడు మనుషుల పెంటలు పశువుల పెంటలు కూడా రిలేట్ అవుతుండే వెనకటికి. ఇప్పుడు మా పిల్లికి అదే పెట్టినా నేను, వెనకటి పెంట. ఏం చేసినా బయోచార్ తెచ్చినా కంపోస్ట్ తెచ్చినా అవి పోవాలి కదా ఎన్నో దగ్గర, ఓ గంపలు అవన్నీ వేసి పెట్టినా హ్యాపీగా అది ఎంజాయ్ చేస్తున్నది. క్లీన్ టాయిలెట్ అదే దానికి, అర్థమైంది కదా. సో అట్లా ఇది మనకేమవుతుంది, మళ్ళీ ఫైనల్గా ఇది తీసుకెళ్ళి మనం పొలంలో వేసుకున్నాం అంటే ఓ రకంగా ఈ సైన్స్ వెనకటి నుంచి ఉన్నట్టే కదా, ఉందా లేదా అది. సో అట్లా ఇండియాలో కూడా మనకు చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి వాడింది. సో ఇది టెర్రాప్రెటా, ఇది పోర్చుగీస్ పదం అనేది నేను అన్నా కదా అది. సో ఇది 1000 సంవత్సరాల నుంచి అక్కడ చేసిరు కాబట్టి రీసెర్చ్ పెద్దగా చేసిరు, ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక్క ప్లేస్లో ఉన్నదని చేసిరు, అందుకనే అది అట్లా పాపులర్ అయింది. అయితే బొగ్గు ఎట్లెట్లా వాడినాం మనము అని అంటే, ఒకప్పుడు 18th 19th సెంచరీ, ఇప్పుడు 21st సెంచరీ నడుస్తుంది కదా పాతయి. అప్పుడు ఏం చేస్తుండే, ఎక్కువ మటుకు మనము దాన్ని వేడి చేసుకోనికే, ఈవెన్ బొగ్గు పొయ్యిలు ఉండే కదా వెనకటికి. బొగ్గు పొయ్యిల టేస్ట్ వేరే ఉంటుంది తెలుసా మీకు. కట్టెల పొయ్యిది ఒక టేస్ట్ ఉంటుంది, బొగ్గు పొయ్యి టేస్ట్ ఉంటుంది, గ్యాస్ పొయ్యి అయితే మీకు అందరికి తెలుసు, రోజు ఏం తింటురు అది. ఉందా టేస్ట్ ఏమన్నా రోజు తినేది?
ఈవెన్ నీళ్ళతో కూడా స్నానం చేస్తే కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని స్నానం చేసిర్రు అనుకో, వేడి నీళ్ళు, ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, స్నానం చేసిన ఫీలింగ్ ఉంటుంది. గీజర్ నీళ్ళతో చేస్తే ఎట్లుంటుంది? బయటికి వస్తే స్నానం చేసినట్టే ఉండదు. అర్థమైంది కదా? నిజం. కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోండి మీరు ఎప్పుడన్నా చలికాలం పొద్దుగాలు లేచి. సో అట్లా మనకు ఇవన్నీ ఉండే రూటీన్గా వాడేది. అయితే ఐరన్, స్టీల్ ఇండస్ట్రీ ఇవి కూడా మనకు వచ్చేసినాయి కదా స్లోగా. సో అవన్నిటి కూడా మనం వాడేటోళ్ళము. అంటే దానికి అవసరం మనకు ఇనుముని మనం కరిగించి దాన్ని ఇది చేయాలంటే హై టెంపరేచర్ బొగ్గుది. మనకు 1200, 1500 వరకు కూడా పోతుంది ఈజీగా. దాన్ని బ్లోవర్స్ పెట్టి కొడతాం కదా బొగ్గుని. సో ఆ టెంపరేచర్లు కావాలి, ఎక్కువ కావాలి మనకు ఇది కరగనికే. సో అట్లనే గ్లాసులు తయారు చేసే దానికోసం ఇవన్నిటి కూడా మనం వాడేటోళ్ళము వెనకటి నుంచి. అయితే దీనికోసం అప్పుడు అడవుల్ని కొట్టడము, ఒక్కోసారి నాకు ఉల్టా అనిపిస్తుంది. ఇప్పుడు చూసిన అడవులు చూస్తే అరే ఇంత క్షీణించినాయి అంటే, నాకు ఒకప్పుడు ఎక్కువ కట్టె వాడేటోళ్ళు కదా అన్నిటికీ. బండ్లు కొట్టిన వాళ్ళు ఎక్కుర్రు. నాకు పాత వాళ్ళు చెప్తారు కదా కొన్ని ఏరియాలు. అంటే ఇప్పుడన్నా నయమున్నా సార్, కనీసం నెమ్మలు కనబడుతుంది, జింక కనబడుతుంది. ఓ 30-40 ఏళ్ళ క్రితము హైదరాబాద్లో హోటళ్ళన్నీ కట్టెలే కదా. సో బండ్లే వస్తుండేనంట, పైసలు లేవంటే కొట్టు ఆ టైపు. అప్పుడు రెస్ట్రిక్షన్ కూడా అంత లేదు. సో అట్లా మనకు అప్పుడు డిఫారెస్టేషన్ అయ్యింది. అప్పుడు కూడా కాలేదని కాదు, ఉన్న జనాభాకి ఎక్కువ డిఫారెస్టేషన్ అయిన టైం కూడా అది గుర్తుపెట్టుకోండి అట్లా అది. సో తర్వాత మళ్ళా 20వ సెంచరీ అంటే పోయిన సెంచరీ, ఓకే, అంటే ఈ 2000 సంవత్సరం కంటే ముందడిది. సో అప్పుడేమైంది, మళ్ళా మనకు ఇది ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కొత్తవి వచ్చినాయి కదా ఇంధనాలు మనకు. సో కాబట్టి అది రీప్లేస్మెంట్ అనేది కొంచెం చేసుకుంటూ వచ్చింది మనకు. ఈ బొగ్గు వాడకం అనే దాన్ని తగ్గించింది. 2 రకాల బొగ్గులు ఉంటాయి అసలైంది గుర్తుపెట్టుకోండి. ఒకటేమో భూగర్భంలోకి ఎంచి వచ్చే బొగ్గు, దాన్ని ఏమంటారు తెలుగులో, అచ్చ తెలుగులో? రాక్షస బొగ్గా? రైల్ ఇంజన్లో వాడేది రాక్షస బొగ్గేమో అంటారు దాన్ని, ఓకే. దాన్ని కోల్ అంటారు ఇంగ్లీష్లో. చార్కోల్ అనేది మన బొగ్గు, కట్టె బొగ్గు గుర్తు. అదేమో భూమిలో వెనకటికి కట్టెలు గిట్టలు జీవాలు అన్ని భూమిలో స్థాపితం అవుతాయి కదా భూమి లోపట. అయినప్పుడు ఆ వేడికి, మెల్లగా అయ్యే వేడికి నల్లగా తయారై బొగ్గు తయారైనాయి. అర్థమైంది? అది బరువు ఉంటుంది. చూసిరా ఎప్పుడన్నా బొగ్గు పట్టుకొని? అది గాలబెడితే కూడా మస్తు పొగ వస్తుంది. మామూలు మన కట్టెల బొగ్గు పొగ వేరే, ఆ బొగ్గు చాలా డేంజర్. ఆ పొగ ఒకవేళ ఇంట్లో పెట్టుకొని నిద్రపోతే పొద్దుకల్లా అవుట్ కూడా అవుతారు, తెలుసా అది మీకు? అంత విషవాయువులు ఉంటాయి అందులో. సో ఆ బొగ్గు ఈ బొగ్గు ఒకటి కాదు. నేను మాట్లాడేది బయోచార్ అనేది అంతా కూడా మన కట్టె బొగ్గు గురించి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మన సాధారణ ప్రెషర్ అంటే నార్మల్గా భూమి మీద మనం మంట పెట్టినప్పుడు పూర్తిగా గాలకుండా సగం గాలినప్పుడు మనం ఏదైతే నల్లగా బొగ్గుండి అట్లనే షేప్ ఉంటుంది కదా, షేప్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దాని గురించే మనం మాట్లాడుతున్నాం. మిస్టేక్లో అరే మస్తు బొగ్గు ఉంది, నేను సింగరేణి కానే ఉంటా తెచ్చి వేసుకుంటా అంటే ఆడ అడుగులే మొలువయ్యి ఆ బొగ్గన్నుల కాడ, తెలుసా? అది అడ్డ దగ్గర ఏమన్నా మొలుస్తాయా? అట్లని చెప్పి మొత్తం బొగ్గేసినా కానీ మొలవదు, గుర్తుపెట్టుకోండి. అది కూడా అచ్చం బొగ్గేసి చెట్లు పెడతా అంటే కూడా మొలిచేది ఏమి ఉండదు, మళ్ళీ అదో టెన్షన్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మనకు ఇండస్ట్రీస్ ఇవన్నీ కొత్త వచ్చినాయి. అయితే యాక్టివేటెడ్ కార్బన్ అనేది మనకు ఒకటి రికగ్నైజ్ చేసిరు. ఇది అంతా కూడా మన పోయిన సెంచరీలో బాగా వాడకంలోకి వచ్చింది. మీ ఇంట్లో ఆరో ఫిల్టర్ వాటర్ ఉందా? కార్బన్ ఫిల్టర్ అని విన్నారా? కావాలంటే చదువుండి, ఇట్లా అడ్డంగా పెట్టి ఉంటాయి కదా. ఒక దాని పేరు ఏంటిది? కార్బన్ ఫిల్టర్. ఆ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుంది? మామూలుగా నీళ్ళు ఉంటాయి కదా మనకు, మడ్డి నీళ్ళు అయినా కానీ అందులో మీరు బొగ్గేసేంది కలర్ ఉందనుకో, ఆ కలర్ని నార్మల్ చేస్తుంది. వాసన ఉందనుకో దాన్ని గుంజేస్తుంది. అట్లనే అందులో కొన్ని రకరకాల కంటామినేట్స్ ఉంటాయి, దాన్ని ఫిల్టర్ చేస్తుంది. అందుకని కార్బన్ ఫిల్టర్ అని పెడతాం. మీ ఇంట్లో వీటిని ఒక్క ఫిల్టరే ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు వస్తుంది. వాళ్ళు చేంజ్ చేయాలంటే బాగానే ఉంది కదా అంటాం, మనకేం తెలుసు. కానీ దాని ఒక సైకిల్ ఉంటుంది, ఇన్ని లీటర్లు వాడినాక దాన్ని తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలని ఒక పద్ధతి ఉంటుంది కదా. సో దాన్ని కూడా ఏమైతుందంటే సాచురేట్ అయిపోతుంది, అంటే కొన్ని రోజులైనా. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, ఒక చెంచాడు బొగ్గు ఉంటుంది కదా,
ఫుట్బాల్ ఫీల్డ్ చూసిర్రా, ఫుట్బాల్ ఆడంగా చూసిర్రుగా ఎంత పెద్దగా ఉంటుంది మైదానం. సో అంత దాని ఒక ఈ సర్ఫేస్ ఏరియా అంటాం. సర్ఫేస్ ఏరియా అంటే ఎట్లా చెప్పాలి, ఎప్పుడు నాకు ఈ ఖర్చీఫ్ ఒకటే పనిచేస్తుంది సర్ఫేస్ ఏరియా చెప్పడం అంటే. ఇగో ఇది ఇట్లుంది కదా, ఇది తక్కువ సర్ఫేస్ ఏరియా ఉన్నట్టు ఇట్లుంటే దగ్గరకు ఉంది, కానీ దీని ఒకటి నీకు నిజంగా ఏరియా తెలుస్తలేదు. దీన్ని మనం మొత్తం విడవరుస్తే ఎంత అవుతుంది, పెద్దగా అయిందా అట్లా. అంటే చూడనీకి అది ఇంతే ఉంటుంది, కానీ అందులో ఉండే రంధ్రాలు సూక్ష్మమైన మొత్తం జాగాలు ఉంటాయి కదా, ఆ జాగాల్ని మొత్తం మనం ఇట్లా పరిచినట్టు చేస్తే, లేదా బొగ్గును సన్నం పౌడర్ చేసి వరిస్తే మనకు ఫుట్బాల్ ఫీల్డ్ అంత ఏరియా అవుతుంది అంత. అంటే దానికి అంతకి అట్లా అని చెప్పి ఏదో టన్నులు అందులో ఏమైనా చొప్పిస్తాం అనేది ఉండదు, అట్లా కాదు. ఏరియా అంటే అట్లా ఉంటుంది, గోడలు అన్నట్టు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిరు అనుకోండి, ఈ 1-2 ఇదే ఇల్లు నేను 10 రూములు చేసింది అనుకో, సర్ఫేస్ ఏరియా పెంచినట్ట, అర్థమైంది కదా, అట్లా అన్నట్టు ఆ లెక్క. 10 రూములు చేయొచ్చు కదా ఇదే దాన్ని అట్లా. సో అవి కూడా పెరుగుతాయి. తర్వాత బ్రికెట్స్ అన్నిటి కూడా ఎయిర్ ప్యూరిఫైయరు, వాటర్ ప్యూరిఫైయరు మనం అంటాం కదా ఇట్లా రకరకాలు. అంటే ఏరోప్లేన్లలో పోతే మీకు డౌట్ వస్తుంది కొంతమందికి, మనగాలే మనం పిలుస్తున్నాం మరి ఎట్లా అని చెప్పి, అవునా కదా. అందులో ఈ ఫిల్టర్లు పెడతారు, ఆ ఫిల్టర్లో బొగ్గుదో ఫిల్టర్ ఉంటుంది అట్లా. సో ఇట్లా రకరకాలు. అట్లనే కొన్ని కెమికల్స్ని కూడా ఇచ్చేయడానికి, మెడికల్ ట్రీట్మెంట్స్కి, విషం తాగిన వాళ్ళకి కూడా ఇస్తారు తెలుసా బొగ్గు. ఎవరైనా పెస్టిసైడ్ తాగితే ఏమిస్తారు డాక్టర్లు, బొగ్గే. దానికోసమే మన టూత్పేస్ట్లలో కొత్తగా వచ్చినాయి. వెనకటికైతే మనం డైరెక్ట్ వాడేటోళ్ళము, అప్పుడు కూడా నోట్ల వాసన గుంజనీకి అది బాగా పనిచేసింది, అర్థమైంది కదా. ఇప్పుడు మన వాసనకు టూత్పేస్ట్ వాసన కలిపి మందికి ఇచ్చుడు అవుతుంది, కానీ వెనకటి లెక్క కాదు. వెనకటిది కరెక్ట్ పద్ధతి ఉండే. పండ్లు దోమినోడు కూడా 4 చెట్లకు మంచి పని చేసిండు. ఇప్పుడు ఈ టూత్పేస్ట్లతో దోమితే పక్షులు రెట్టేసినట్టే ఉంటుంది. నాకేమైనా ఉమ్మాలంటే భయం అవుతుంది నన్ను మంచి ప్లేస్లో చూసి ఏమనుకుంటారా అని. అదే మీరు బొగ్గుతోటి దోమి ఉమ్మిస్తే ఏమని అనుకుంటారా, ఏమనుకోరు. అది మంచిగా బలం కూడా అవుతుంది, మన ఉన్నాయన్నీ కూడా గుంజుకొని అది చెట్లకు ఎరువై ఇస్తుంది, అవునా కదా, అట్లుంటాయి అన్నట్టు. సో ఇట్లా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగం ఉండే, మన జీవితంలో కూడా చాలా బాగా ఉండే. బాసనలు దోముడు కూడా వెనకటికంతా బొగ్గు బుడిదనే వాడిరు. ఈ కెమికల్ ఏడొచ్చినాయి. ఒక్క చుక్కతోటి మొత్తం తెల్లగా అవుతుంది అంటే అది కడుపులో పోతే నువ్వేమవుతావు, అదే చుక్క. దాని దొంతే నీకు కూడా పోయినట్టే కదా, అంటే మామూలుగా చెప్తున్నా. సో ఆలోచన చేయాలి కదా మరి మనం. సో అదే అంటే ఆ వాసన కూడా గుంజేస్తాయి. నాన్ వెజ్ బాసనలు కూడా మీరు దోముండి అందులో వాసన రాదు, గుర్తుపెట్టుకోండి. బొగ్గు బూడిద వేసి తోమితే 2 వేసి తోముండి ఇంకా పర్ఫెక్ట్. తర్వాత బార్బెక్యూస్ ఇలాంటివి కూడా మనం బ్రికెట్స్ ఇవన్నీ తయారు చేయడం ఇవన్నీ చేస్తుండే. అయితే ఇప్పుడు అసలైన కథ మొదలైంది మనకు 21st సెంచరీలో. ఇక క్లైమేట్ చేంజ్ అనేది మిక్కటం అయింది, మీకు తెలుసు కదా. భూమి వేడెక్కింది, ఏం చేయాలి. ఇప్పుడు ఈసారి ఒక 4-5 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. గవర్నమెంట్ చెప్పే లెక్క ఇప్పుడు పట్టుకొని బయట తిరిగారు, అవుట్ అవుతారు, అర్థమైందా. అన్ని చోట్ల పెట్టరు కదా ఇన్స్ట్రుమెంట్లు, నెత్తికి ఒకటి పెడితే అర్థమవుతుంది నీ నెత్తికి ఏమవుతుందో. అట్లా పెట్టాము, ఏనో దగ్గర పెట్టి ఒక గడ గంతుంది హైదరాబాద్లో అని చెప్తాం. రోడ్ మీద డాంబర్ కరుగుతుంటే గంతే అని ఎట్లా అంటాం. డాంబర్ కరగబెట్టాలంటే ఎన్ని డిగ్రీలు కావాలి, నీ కారు మీద ఆమ్లెట్ వేసుకోవచ్చు అంటే ఎన్ని డిగ్రీలు కావాలి. 100 అయితే మినిమం అంటాం కదా, 100కి దగ్గర ఉన్నట్టే కదా లాజికల్గా. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది అన్ని దేశాలకు అందరికి కూడా ఇప్పుడు చాలా అంటే ఆలోచన చేయాలి. మరి ఈ యొక్క ఎమిషన్స్ని ఎమిషన్ అంటే ఏం లేదు, గ్రీన్ హౌస్ గ్యాస్లు అని అంటాం. ఇవన్నీ నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తావి. సో అనే దాంట్లో ఒక ఆలోచన మొదలైంది. సో దీంతో ఈ బయోచార్ అనే దానికి ప్రామినెన్స్ వచ్చింది. ఈ బొగ్గుని మనం భూమిలో కూడా వేస్తే అటు పంట గిట అన్ని బాగుంటాయి. మనము పండించేది కూడా 200%, 400% కూడా నాకు కనబడ్డది రికార్డు. మొన్ననే నేను టమాటాలు పండిస్తే మామూలు భూమిలో వేస్తే కిలో అయింది, బొగ్గేసి ట్రీట్మెంట్ చేసిన దాంట్లో వేస్తే 5 కిలోలు అయింది. 5 కిలోలు అంటే ఎంత రేషియో చూసిరా. సో అట్లా మనకు కంప్లీట్గా ఇది ఒకటి ప్రాక్టికల్గా
మనము మీరందరు కూడా నేను ఈ ట్రైనింగ్ తర్వాత ఒకటే చెప్తున్నా, అందరు కూడా కంపల్సరీ 3 నెలలు ఏం చేస్తారో తెలియదు. చాయ్ కప్ రెవల్యూషన్ అంటాం కావాలంటే. ఏం లే అది మీకు పేపర్ కప్పులు ఉంటాయి కదా చాయ్, అందులో కూడా ఇంత బొగ్గేసి ఓ చిన్నది తులసి ఇతనం ఏదో పెట్టి ఆ రీసెర్చ్ అన్న నాకు చెప్పాలి, వితౌట్. అర్థమైందా? మాకు జాగా లేదు సార్, ఏమని అంటే నీళ్ళు లేవు సార్, తానికనే లేదు సార్, ఎన్నో కథలు చెప్తారు. అట్లా కాదు. మీరు మీ కిటికీలన్నా పెట్టండి, ఇంటి మీదనన్నా పెట్టండి, ఇంట్లోనన్నా పెట్టండి, పొలంలోన్నా పెట్టండి. ఒక 10 గదాలైనా సరే ఏ కూరగాయలైనా విత్తనాలు వేయాలి. దీన్ని మీరు ప్రాక్టికల్గా చూసి చెప్తేనే కరెక్ట్, లేకపోతే ఇన్నది చెప్పడం కరెక్ట్ కాదు. అర్థమైంది కదా? అందరూ ఇంటర్ అంతే, నాకు తెలుసు అంటారు. తెలుసు కాదు, చూసి చెప్పు. అప్పుడు అనుభవం, ఎక్స్పీరియన్స్ ఈజ్ బిగ్గెస్ట్ లెర్నింగ్. అవునా కదా? అనుభవం అనేది హయ్యెస్ట్ పాఠం. అది లేనిది ఇంకేం లాభం అది. సో మీకు ఇంకిందని నాకు తెలియాలంటే మీరు ఆ పని చేస్తేనే ఇంకినట్టు మీకు నేను చెప్పేది. అర్థమైంది కదా? తర్వాత ఇది అన్నిటి కూడా పనిచేస్తుంది. ఒకటేమో మన పంట పొలాలను ఈ యొక్క ఇప్పుడు కరువు తెలుసా మీకు? కరువు ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎల్నినో ప్రభావం వచ్చింది. ఈసారి వచ్చే ఇయర్ చాలా ఘోరమైన కరువు చూస్తాం. బెంగళూరులో తుడుచుకోవడం అంటే అర్థమైందా? స్నానాలు బంద్ చేసిర్రు, నీళ్ళతోటి ఇట్లా తుడుచుకుంటుర్రు అంట. సగం బకెట్ల నీళ్ళు స్నానం చేయాలని రూల్స్ పెట్టిరంట అపార్ట్మెంట్లల్లో. అర్థమైంది కదా? ఆల్రెడీ బిగిన్ అయింది. వాటర్ వార్స్ అంటాం కదా బిట్వీన్ స్టేట్స్ అని, అంటే అది ఆల్రెడీ లొల్లి బిగిన్ అయింది. తెలుసు కదా మీకు? రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయంటే అది బిగిన్ అయినట్టే. సో ఇవన్నీ కూడా పరిస్థితులు వచ్చినాయి. ఎనియో మనకైతే డిగ్రేడెడ్ సాయిల్స్ చాలా ఉన్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ అనండి, లేదా మనము చేసే ఈ గ్రీన్ రెవల్యూషన్లో గ్రీన్ అనే పదమే లేదు. అందులో కెమికల్ ఎక్కువ వాడి, దానికి పెస్టిసైడ్లు ఎక్కువ వాడి మనము ఇప్పటి వరకు సర్వనాశనం చేసినాం మన అగ్రికల్చర్ని. అవునా కదా? సో బట్ అట్లీస్ట్ అవి రిక్లెయిమ్ చేయాలి, మళ్ళీ దాన్ని పనికొచ్చేటట్టు చేయాలి. ఏం చేయాలి కదా? సో బొగ్గు అనేది పనికొస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మనిషి విషం తీసుకుంటే బొగ్గు తినబెడితే డాక్టర్లే తినబెడతారు, నేను పెట్టినప్పుడు ఆయనకు అట్లీస్ట్ ఆ విష ప్రభావం తగ్గిందో, అట్లనే ఈ బొగ్గు కూడా మన భూమిలో ఉన్న విషాలను పట్టుకుంటుంది. అర్థమైందా? ఆటోమేటిక్గా. సో అట్లా దాన్ని మనం తగ్గించవచ్చు. ఈవెన్ ఆర్గానిక్ ఇవన్నీ అన్నప్పుడు డెఫినెట్గా ఫాస్ట్గా చేయొచ్చు. మామూలు ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎన్రోల్ చేసినా అది ఆర్గానిక్ అయితే లేదు అంటాం కదా. మనకు సాయిల్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, మనకు ఇవన్నీ చేయొచ్చు. అది అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే ప్రాక్టికల్గా ప్రతి జాగ్రఫికల్ ఇవాళ రేపు నేను ఎవ్వరు కూడా నన్ను అడిగిరు అనుకో ఎంత వేయాలి సార్ అంటే నేను అస్సలు ఆన్సర్ చెప్తలేను, బంద్ చేసిన. ఎందుకనంటే నేను అమ్ముకునేటోడిని అయితే నా పని హ్యాపీగా ఉంటుంది. అది నా పంట అంత లేదు సార్ అంటే ఇంకో 2 బస్తాలే అన్నట్టు ఉంటుంది. అది మన కల్చర్. నేను అట్లా అంటే లేను. ఫార్మర్ ఈజ్ ద బెస్ట్ రీసెర్చర్. నాకు వీలైతే అందరు రైతులకు ముందుకు డాక్టరేట్ ఇచ్చేయాలి. నేను వ్యవసాయం చేస్తున్నాను 5 ఏళ్ళు అన్నారు అనుకో, 5 ఏళ్ళు పిహెచ్డి అవుతుంది కదా. 5 ఏళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? డాక్టరేట్ పట్టా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? చెప్పేటోళ్ళకి కాదు, చేసేటోళ్ళకు. మీరు కూడా రైతుల లెక్క చేస్తే మీరు పెట్టుకోండి డాక్టర్ అని, నాకు ఇది లేదు. ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ రీసెర్చర్స్. అందుకనే వాళ్ళనే ముందు పెడుతున్నాను నేను. మీరే చేయండి, మీ పొలానికి ఏం కావాలో మీకు తెలుస్తుంది. ఈ పొలంది ఆ పొలంకి తేడా ఉంటుంది. ఒక్క పొలంలో కూడా 4 తేడాలు ఉంటాయి. చూసారా మీరు? సాయిల్ వేరియేషన్స్ ఒక్క ఊర్లో కూడా తేడాలు చాలా. అట్లా ఉంటే నేను ఎట్లా చెప్తే ఈయనకి ఇంత వండింది, ఈయనకి ఇంత వండుతా. ఇది తర్వాత ఎమిషన్స్ ఇవన్నీ తగ్గిస్తుంది. గుంజుకుంటాయి కదా మనకు, భూమిలోకించి వచ్చేస్తుంటాయి కదా. మొత్తం యూరియా వేస్తే యూరియా పట్టిందా చెట్టుకి? ఏమన్నా ఎంత పడుతుంది చెప్పండి? 30-40% పడితే ఎక్కువ. మిగతా అంతా ఎక్కడ పోయింది? గాలిలో వాయే, నీళ్ళలో వాయే. అందుకే చెరువులు పచ్చగా అయినాయి. చూసారా? పచ్చగా తయారవుతాయి. ఎందుకంటే మనం వేసింది ఆడబోతుంది. లాస్ అయిందా లేదా? ఇది పట్టుకొని చెట్టుకి ఇస్తుంది అట్లా. తర్వాత ఇట్లా మనకు వేస్ట్ బయోమాస్ పెరుగుతుంది. పశువులు గిశువులు లేవు, వెనుకట్లాగా అన్ని రకాల వాడకాలు లేవు. సో కాబట్టి దానికి మనకు ఇంకొక ఉపయోగం. ఇప్పుడు అందుకే 3 రకాలు అయినాయి. ఒకటేమో చేస్తే పంట, గవర్నమెంట్ ఇంకోటి కొత్తగా వచ్చింది. నిన్ననే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఏంది? పెద్ద అడ్వర్టైజ్మెంట్. మీరు ఏం చూడరా? ఏంది అసలైంది? ఒకటి పంట, రెండోది ఏంది? ఎథనాలు. విన్నరా?
కొత్తది వచ్చింది. అంటే ఇంధనాలు కావాలి, మస్తు కోట్లు ఖర్చు అవుతున్నాయి దేశానికి, మీరు మనదే ఇంధనం చేసుకుంటే మనకు అన్ని మిగులుతాయని చెప్పి మొదలుపెట్టింది. అవునా కదా? మూడోది ఏంది? ఈ వ్యర్థాలు అంటాం. ఇది ఎట్లయినా కాలబెడుతున్నాం. పశువులు గీసులు లేవు కాబట్టి, లేదా కొట్టాలు గిటాలు లేవు, కప్పుకొనికే కూడా లేదు కదా. వెనకటికి కప్పుకునేటోళ్ళు, లేకపోతే ఏదో ఒకటి చేసేటోళ్ళు దాంతో. అట్లాంటి ఏం లేవు కదా ఉపయోగాలు. సో కాలబెట్టుడు అనేది మొదలుపెట్టారు. సో కాబట్టి కాలబెట్టుడు అనేది మనం ఏదైతే కంపోజ్ చేయండి, దానికి విరుద్ధం కాదు, ఎంత చేస్తారో చేయండి, చేసినా కానీ మిగులుతుంది అనేది పాయింట్. ఇక్కడ ఆ చేసే ఓపిక లేదనేది రెండో విషయం. కానీ చాలా మటుకు కంపోజ్ చేసేది కూడా అవకాశం ఉన్నది కూడా చేస్తలేరు. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతున్నది, మీకు తెలుసు కదా, ముఖ్యమైనది అది. ఉత్త ట్యాబ్లెట్లతో బతారా? డాక్టర్ కూడా ఇంత తిని ట్యాబ్లెట్ వేసుకో అంటాడు. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అయితే ఉండాలి కదా. దాన్ని మొత్తం మైనస్ చేసి ఓన్లీ కెమికల్లతోటి మీరు పంట చేస్తారు, అట్లా కాదు కదా. సో ఈడది మనం పెంచుకోవాలన్నట్టు. సో అట్లనే క్రాప్ ఈల్డ్ డబల్ ద ప్రొడక్షన్ చేయాలని గవర్నమెంట్ చెప్పిందా లేదా? అట్లనే ఇంకెవరు చెప్పారు? ఇన్కమ్ పెరుగుతుంది ఆటోమేటిక్ అనేది కూడా ఒకటి వాళ్ళ స్ట్రాటజీ. ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది ఇమీడియట్గా 2030 కల్లా మనం డబల్ చేయాలి, లేదా 2050 కల్లా 100% చేయాలి, లేదంటే మళ్ళీ ఆకలి చావులు. నేను ఒకటే డైలాగ్ కొడుతున్నా, ఆకలి చావు ఉంటుంది. మనుషులకు టేస్ట్ అనేది పోయింది కాబట్టి ఏ గడ్డి అనేది తిని బతాడు. బిస్కెట్లు, గడ్డి బిస్కెట్లు అని అమ్ముతారు. అప్పటిదాకా తినని బిస్కెట్లు కూడా తింటాం మనం. తెలుస్తుందా మీకు? ఎప్పుడన్నా ఏమన్నా పాలు తాగితే పాల లెక్క ఉన్నాయా? నూనె లెక్క ఉందా? ఒక్కరన్నా అడిగిర్రా? ఇంతవరకు అడిగిన వాళ్ళే లేరు. మొత్తం కల్తీ అని మీకు తెలిసి కూడా హ్యాపీగా తాగుతారు, పిల్లలకు కూడా తాపుతారు. అవునా కదా? అట్లనే తింటాం, బతాం, అది ప్రాబ్లం లేదు. కడుపులో మాత్రం ఏదో ఒకటి పడుతుంది కానీ తొందరగా పోతాము అది, లేదా ట్యాబ్లెట్లతో అట్లా ఉంటుంది. సో అయితే క్రాప్ ఈల్డ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం మనకు, ఇది దానికోసం ఇది. అట్లనే ఈ pH కానీ కార్బన్ అంటే టోటల్ కార్బన్ పెంచుతుంది కాబట్టి, నైట్రస్ ఆక్సైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా పట్టుకొని ఇస్తుంది. pH కొంచెం పెంచుతుంది కానీ మళ్ళీ సూక్ష్మజీవాలు వచ్చినాక తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఇస్తుంది. 1000 ఏళ్ళు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అసలైన మాట. మనము పుణ్యం చేస్తాం, ఎన్ని ఏళ్ళకి చేస్తాం మామూలుగా? నాకు నా పిల్లలకి అంటాం, అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది? నాకు నా పిల్లలకంటే 150 ఏళ్ళు అంతే కదా, ఎక్కువేం బతకం కదా. కానీ ఈ పుణ్యం ఎన్నేళ్ళు? మీరు మట్టిలో బొగ్గేస్తే ఎన్నేళ్ళు పుణ్యము? మీకే కాదు, మీరు తరాలకు కూడా. ఇంకోటి రేడియో కార్బన్ డేటింగ్ ఉంది. ఎవరు వేసిరని నేను వేసిన అని కొత్తగా సీఎంలు వచ్చి చెప్తారు కదా, నేనే వేయించిన అని. అట్లా కాదు ఇది. వాళ్ళు శిలాపలకాలు ఎన్నన్నీ వేసుకొని వాళ్ళకి లెక్క కింద రాదు. ఎందుకంటే రేడియో కార్బన్ డేటింగ్ అని ఉంటుంది, C14 అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఇయర్ కూడా చెప్పవచ్చు. ఇది ఆర్కియాలజీలో అందుకే ఫలానా సంవత్సరం లీడ మనుషులు ఉండే అని ఎట్లా చెప్తారు? వాళ్ళు మంట పెట్టుకుంటారు కదా పొయ్యిల కాడ, ఆడ బొగ్గులు ఉంటాయి కదా, హరప్ప మోహన్జాదరోది డేట్లు ఇవన్నీ చెప్పనీకి ఇదే వాడతారు టెక్నాలజీ. సో అట్లా ఉంటుంది అన్నట్టు పద్ధతి అది. సో తర్వాత ఇట్లా మనకు చాలా వాల్యూస్ ఉన్నాయి. సరే, అసలైన ఇది ఒక స్లైడు నేను ఎప్పుడు పెడుతుంటా, ఎన్ని విధాలుగా దీని ఉపయోగాలు ఉన్నాయి అనేది. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి దానికి, అన్లిమిటెడ్. మీకు ముఖ్యమైనది ఏంటంటే, మన ఇంట్లో పిల్ల పుట్టిన ఓ మంచి అన్ని కార్యాలకు కూడా మంట అనేది ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. ఈవెన్ పండుగలకు కూడా మంట లేని పండుగ ఉందా? భోగి మంటలు మీకు తెలుసు కదా, సంక్రాంతికి వస్తుంది, వచ్చిందా లేదా? అట్లా అన్నిటికి ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఏమైందనంటే, కల్చరల్గా చెప్తున్నా నేను, అటు స్పిరిచువల్గానేమో యజ్ఞాలు యాగాలు ఇట్లా ఉంటాయి కదా. మనం అన్నిట్లో కూడా యజ్ఞం ఎందుకు చేస్తారు మరి? ఎందుకు మంట పెడతారు? చాలామంది ఫ్యాన్ వేయరు, మీకు తెలుసు. కొత్త ఇంట్లోకి పోయారంటే ఎట్లుంటుంది? ఫ్యాన్ వేయరు, మంట పెడతారు. చెమటలు గారంగా కూర్చుంటారా లేదా? ఎందుకంత కష్టంగా పెట్టిరన్నవరన్న పెద్ద మనిషి వచ్చి అంటే ఊకుట్రా? దాంతో శుద్ధి అవుతుంది అనేది. ఫ్యూమిగేషన్ అనేది ఒక పదం వాడతాం. అంటే కొత్త ఇంట్లో ఆడిడ చీడపీడ ఏదైనా ఉంటే, లేదా గాలులు కూడా ఉంటాయి, కొన్ని క్యుములేటివ్ ఉంటాయి, నీళ్లు కొట్టి గీళ్ళు కొట్టి అవన్నీ ఉంటాయి కదా కొన్ని రోజులు. మొత్తం కూడా ఒకటి సిక్ బిల్డింగ్ సిండ్రమ్ అని అంటాం. కొత్త ఇంట్లోకి ఉత్తనే పోతే అవుట్ అవుతారు తెలుసా చాలామంది. అలా దయ్యం ఉంది భూతం ఉందని కొత్త కథలు పెట్టి మళ్ళీ ఆ ఇల్లు కూడా వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు వెనకటికి. అది ఏం లేదు, అందులో ఏంటంటే అన్నీ కూడా క్యుములేటివ్ అవుతాయి. ఇవి పెయింట్లు గీంట్లు వార్నిష్లు ఏముంటాయి కదా, అవన్నీ వేస్తే ఏమవుతుంది, ఆ ఇల్లు
అశుద్ధి అవుతుంది. దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? మంట పెట్టాలి. మంట ఏంటంటే ఆహుతి చేస్తుంది. ఇదేనా ఆహుతి చేస్తుంది? చెడు వాటిని అన్నిటిని ఆహుతి చేస్తుంది. అట్లా మనకి రిలేట్ అయి ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అట్లనే ఆవు మూత్రం తెచ్చి తల్లుతారా? ఎందుకు తల్లుతారు? శుద్ధి కాదు, సూక్ష్మజీవాలు తెచ్చాడు నీకే. ఆ మంచి సూక్ష్మజీవాలను ప్రవేశపెడితే చెడ్డ సూక్ష్మజీవాలు వచ్చి కూర్చోవని. అర్థమైందా? ఓసారి మంచి వాటిని సీట్లలో కూర్చోబెడితే చెడ్డవి వస్తాయా? మీరు ఎప్పుడు కూడా ఇది ఇంకో లెవెల్ ఆలోచన చేయాలి. సో అట్లా అన్నట్టు. సో మనకు ఇందులో ఈ ఒక ప్రతి దాంట్లో కూడా క్రిమేషన్ కాలబెట్టేది. వెనకటికి మన తాత ముత్తాతోరం చనిపోతే ఎడగాలబెట్టిరు? మన పొలంలో కాలబెట్టిరా, లేకపోతే ఇవాళ రేపు వైకుంఠధామం? వైకుంఠధామం అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పండి తెలుగులో ఎగ్జాక్ట్లీ. తెలుగులో వైకుంఠధామం అంటే ఏంది? విష్ణుమూర్తి ఉండే ప్లేసా, లేకపోతే ఏమన్నట్టు? శంకర్ ఆ రథాలను ఏమంటాం మనం? తీసుకోవే రథాలను ఎర్ర కలర్ ఆడాడు ఉంటాయి కదా మనకు, ఓపెన్ టాప్, ఏమంటారు? దేవుళ్ళకి పని లేదా మన శివాలను పెట్టుకొని కూర్చోనికి? పెద్ద కథలు పెడతారు దానికి పేర్లు. కానీ అర్థమైందా? ఎవరైనా చనిపోతే కూడా గుడ్లు బంద్ చేస్తారు. కానీ అదర్వైజ్ ఈ కొత్త కల్చర్ వచ్చింది. యాక్చువల్గా అయితే కరెక్ట్ పద్ధతి మనము బొంద అంటాం టెక్నికల్గా. అది కరెక్ట్ పదం, ఒరిజినల్గా చేయాల్సింది. అప్పుడు ఏమంటే పర్యావరణంగా కూడా పర్ఫెక్ట్ అది. ఎందుకనంటే అటు మంట పెట్టము, కాలబెట్టము, మా భూమిలో పెట్టుకుంటాం. ఇది కరెక్ట్ కదా ఒరిజినల్గా. అదే ఉండే ఎక్కువ మటు కల్చరు. ఎవరన్నా బల్మీకి తెస్తే లేకపోతే రోగాలతో పోతేనే కాల్చుడు ఉండే. ఈ కొత్త రకం వచ్చింది కల్చర్. సో దానికి అంటలేను, సరే వచ్చింది. మళ్ళీ ఎలక్ట్రిక్ ఎందుకు వచ్చినాయి? ఆడేమన్నా ఉన్నదా మనకు లాభం? ఎవరు బొక్కలు ఇస్తారో తెలియదు, పట్టుకొని తిరుగుతాం మనం. మీకు ఏమైనా ఐడియా ఉందా? మనోళ్ళదని ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. మరి చేతిలో పెడితే అయిపోయాయి, దాన్ని చూసుడు కూడా లేదు. మన డిఎన్ఏనా కాదా అనేది కూడా తెలియదు. అన్ని కార్యాలు చేసేసి నెత్తి గుండు కొట్టుకొని హ్యాపీగా ఉంటాం. సో ఇంట్లో ఇవి ఉండే అన్నట్టు. అందుకే తాతలది మన పొలంలోనే చేసేటోళ్ళు. ఇట్లా గవర్నమెంట్ పెట్టిన దాంట్లో చేసేది లేదు. ఎందుకంటే మన పొలంలో ఏమవుతుంది? ఇప్పుడు గంగా ఉంది, రోజంత పొల్యూట్ అవుతుందా, మంచిగా అవుతుందా? ఎందుకు పొల్యూట్ అవుతుంది? మనుషుల్ని కాల్చి అందులో అవన్నీ వేస్తారని, అంతే కదా మీరు అనుకునేది. ఒరిజినల్గా మనుషుల్ని కాల్చినందుకే పవిత్రంగా ఉండే గంగా, తెలుసా అది మీకు? ఎందుకు? బూడిదే కాదు, బొగ్గు, బొక్కల బొగ్గు ఉండేనా? బొక్కల బొగ్గు అంత మంచిది ఇంకేది ఉంటుంది. మీరు ఆయుర్వేదంలో కూడా కొంతమంది అన్ని కాంట్రవర్సీ అయింది విని ఉంటారు కొన్ని ఏళ్ళ క్రితం. ఆయన ఆయుర్వేద మందులలో బొగ్గు వాడుతుండు అని చెప్పి డిస్కషన్స్ అయ్యి ఉంటాయి. యాక్చువల్గా దట్ ఈస్ ఒకప్పుడు చక్కెర, నాకు చిన్నగా ఉన్నప్పుడు కూడా చెప్పేటోళ్ళు, అరే చక్కెర బొక్కలతో తయారవుతుందని. అర్థమైందా? ఇదంతా అననీకి ఏంటంటే మామూలుగా ఫిల్టరేషన్. అంటే బొక్కల బొగ్గు హయ్యెస్ట్ ఫిల్టరింగ్ మీడియా, అది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నట్టు. అట్లని చెప్పి మనుషుల బొగ్గులు వాడితే సెంటిమెంట్ పరంగా మనకు ఫీలింగ్ ఉంటుందేమో. కానీ ఇప్పటికి కూడా అస్థిష్కలు కలిపి అది కూడా మిక్స్ అయ్యే దగ్గర ఎందుకు కలుపుతారంటే ట్రీట్మెంట్ అవుతుందని ఆటోమేటిక్గా. తర్వాత ఈ బొగ్గు మళ్ళీ పొలాలకు పోతే ఇంకా మంచిగా వంతుంది. నేను అందుకే మన తాత దచ్చి కూడా ఒకప్పుడు మన పొలం మంచిగా చేసేటోడు. ఇప్పుడున్న కల్చర్లో ఏనో కాలుస్తాం, మనకు రిలేషనే లేదు. అంటే అట్లీస్ట్ ఒక ఫీలింగ్ ఉంటుండే ఆ ప్లేస్కి. అర్థమైంది కదా? కొన్ని మిగులుతాయి కదా, ఎట్లయినా ఇంత బొగ్గు మిగులుతుంది, బూడిద మిగులుతుంది, అన్ని పనికొచ్చేట్టు ఉంటాయి. అర్థమైంది కదా? కొన్ని పట్టుకుపోయి వేసి వస్తాం మనం, అంతే కదా ఒక కుండలో. సో ఇట్లా ప్రతి దాంట్లో ఉందని చెప్తున్నాను నేను. అట్లనే ఇది దసరా గాలబెట్టినా, దీపావళి గాలబెట్టినా, తర్వాత భోగి మంటలు గాలబెట్టినా, అన్నిట్లో కూడా ఇవే ఎలిమెంట్స్ వస్తాయి. అర్థమైందా? మీకు పవిత్రత చేకూర్చే అన్ని ఆస్పెక్ట్లో అందులో బొగ్గు కూడా ఒక అంశము. అర్థమైంది కదా? సో అట్లా మనకు కల్చరల్గా ఉండే చాలా. తర్వాత ఇది కాకుండా మనకేందనంటే, ఇది మీరు బొగ్గు వేస్తే మన మట్టిలో, అంటే డీటెయిల్స్కి కొన్ని చెప్తున్నా, మట్టి యొక్క టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మల్చి అంటాం కదా, మీకు తెలుసు కదా. మల్చిలో ఎండిపోయిన ఆకులు వేయచ్చు, రాళ్ళు కూడా వేయచ్చు, చెట్లు బాగా మొలుస్తాయి. వెళ్తారు రాళ్ళ లెక్క మొలుస్తాయా, మట్టి లెక్క మొలుస్తాయా? మల్చి ఎక్కువ మటుకు మీరు చూసి ఉంటే రాళ్ళలో కూడా ఇంకా గట్టిగా వస్తాయి.
ఎందుకంటే రాళ్ళు కూడా చెట్టుకు దోహదం చేస్తాయి, ప్రొటెక్షన్ ఇస్తాయి, తర్వాత మాయిశ్చర్ని ఇస్తాయి. ఎప్పుడు కూడా రాయి లేపితే పచ్చగా ఉంటుందా లేకపోతే ఎండిపోయినట్టు ఉంటుందా రాయి లేపితే? అంటే రాళ్ళు ఏరేసే ప్రోగ్రాంలు పెట్టుకున్నాం మనం వెరైటీగా కొన్ని ఏరియాలల్లో. అసలు రాళ్ళని ఎట్లా వాడుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. అవి అడ్డం వస్తున్నాయి, కాళ్ళకు వచ్చినాయి, చేతికి వచ్చినాయి అని చెప్పి ఏరేసే ప్రోగ్రామే ఒకటి పెట్టినాం. ఒరిజినల్గా అయితే దాని వాల్యూ దానికి ఉన్నది. మనం పెరినియల్స్ ఉంటే ఇంకా అట్లనే పెట్టి ఏ తోట పెట్టినా కానీ ఇంకా మంచిగా ఉంటాయి అనేది లెక్క. అవునా కదా? అంటే సీజనల్ క్రాప్స్ అంటే అడ్డం వస్తాయేమో కానీ పెరినియల్స్కి ఏం అడ్డం? అట్లా మల్చే చేయాలి, రాళ్ళ మల్చి. అట్లా బొగ్గు మల్చి చేయండి అని నేను అంటున్నాను. బొగ్గును కూడా మీరు వేస్తే బొగ్గు కింద తేళ్ళు పాములు ఉండగా చూసిర్రా? మీకు తెలియదు. బొగ్గు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, బొగ్గు తయారు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా భూమి మీద ఇల్లు కట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు కట్టెల మీద ఇల్లు కడతారు, గుడిసెలు. తెలుసా? చూసిర్రా ఏంటన్నా? బొగ్గు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు ఊర్ల కాడ సర్కారు తొమ్మతోటి చేస్తుంటారు. చూసిర్రా? వాళ్ళు కింద కట్టంగా చూసిర్రా? గుడిసేసుకోంగా చూసిర్రా? ఎత్తు మీద వేస్తారు. ఎందుకంటే ఆడ ఎక్కువ ఇవే ఉంటాయి జీవాలు. ఎందుకంటే ఆ బొగ్గు కింద చల్లదనం ఉంటుంది కదా, అవి పోయి ఆడ మంచిగా తావు పెట్టుకుంటాయి. ఎట్లయినా కట్టెలలో తావు పెట్టుకుంటాయి, మనం కట్టెలు కాలానికి వేస్తాము. రెండోది బొగ్గు కూడా వాటికి ఇష్టమైంది, అట్లని చెప్తున్నా. అంటే దానికి అంత చల్లదనం మీద ఉండే చెట్టుకు కూడా మంచి చేసినట్టే కదా. నీ మాయిశ్చర్ని మీదకి పోనీయది, నీ ఎరువుల్ని పట్టుకుంటుంది, నీ ఎమిషన్స్ని పట్టుకుంటుంది, అన్నీ అయినాయి కదా. మళ్ళీ తర్వాత కలుస్తుంది భూమిలో, మళ్ళీ దాని లాభాలు వేరే ఉంటాయి. సో ఇట్లా చాలా లాభాలు మనకున్నాయి దీనివి. సో నీళ్ళు కూడా మనం ఇచ్చిన నీళ్ళు అన్నీ కూడా ఇంకేటట్టు చేస్తుంది పట్టుకొని. మీరు మామూలు చెట్టుకు బొగ్గులు వేయకుండా ఒక చెట్టుకు నీళ్ళు పోయండి, ఇంకో చెట్టుకు బొగ్గేసి కొన్ని నీళ్ళు పోయండి. ఎన్ని రోజులకు ఏ తొందరగా ఎండుతుందో చూడండి. చెట్టు మట్టి లేచింది తొందరగా ఆవిరైపోతుంది అట్లా అన్నట్టు. సో ఇది అట్లనే నత్రజని, ఫాస్ఫరస్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా పట్టుకొని పెట్టుకుంటుంది. అది పెట్టుకొని మెల్ల చెట్టుకి ఇస్తుంది. ఇప్పుడు చెట్టుకు దుష్మనా? మనిషి చెట్టుకు దుష్మన్ అంటేనే ఒప్పుకుంటా. చెట్టుకు దుష్మనా? కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, ఈ బొగ్గు ఏదైతే వచ్చిందో దేని నుంచి వచ్చింది? మేము ఇప్పుడు మాట్లాడే బొగ్గు చెట్టు నుంచి వచ్చింది. సో ఇది పట్టుకున్నా కానీ చచ్చిపోయింది, దానికి ఏమైనా లాభమా? పైసల దగ్గర పెట్టుకుంటే, ప్రాణం పోయినా కానీ కొంతమంది అకౌంట్లో పైసలు పెట్టుకుంటే లాభమా? కాబట్టి అది ఏం చేస్తుంది, నాకు కెపాసిటీ ఉంది, నేను పట్టుకుంటాక నేను నీకు ఇస్తా అని జీవం ఉన్న చెట్టుకి ఇది హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? మీరు అనుకున్నారు దీన్ని పట్టుకునే గుణం అంటే ఇచ్చే గుణం ఏడికించి వచ్చిందని. బ్లాక్ బాడీ అని అంటాం కదా, అందులో ఇచ్చే గుణం ఉంటుంది, పట్టుకునే గుణం ఉంటుంది. అర్థమైందా? అట్లా రెండు రకాలు ఉంటాయి అట్లా. సో అది తర్వాత పెస్టిసైడ్లు ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్, అవి గుంజుకొని పెట్టుకుంటుంది అవన్నీ కూడా. తర్వాత మెయిన్ అస్సలైంది సూక్ష్మజీవాలకు ఇండ్లు, ఆవాసాలు ఏర్పరుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. వాటికి ఇండ్లు కావాలన్నా వద్దా? మనకైతే ఇండ్లు లేనిది ఉంటామా? మనకు డబల్ బెడ్రూమ్ కావాలి, మరి వాటికి డబల్ బెడ్రూమ్ కాదు, సింగిలే అడుగుతున్నాయి. వాటికి కూడా ఉండాలి కదా. మట్టిలో ఏమైనా ఉన్నాయా ఇండ్లు లేనిది ఎట్లుంటాయి? ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ లేని ఒక ప్లేస్లో ఉంటామా మనం? అంటే రోడ్డు మీద ఉండగలుగుతామా ఎక్కువసేపు? మనకు ఒకటి ప్రొటెక్షన్ ఇవన్నీ కావాలి కదా. వాటికి కూడా యుద్ధాలు అయితే తెలుసు కదా మట్టిలో. సో అందుకే వీటికి ఇల్లు అన్నట్టు. ఇది బయోచార్ అనేది ఇండ్లు, సూక్ష్మంగా వాటికి నివాస యోగ్యంగా ఉంటాయి అన్నట్టు. ఇది చాలా ముఖ్యమైనది. బయోచార్లో ఆ పదం బయో అన్నప్పుడల్లా నేను చెప్తుంటా, డెఫినేషన్లు రకరకాలు చెప్తారు కానీ నేను చెప్పే డెఫినేషన్లో బయో అంటే జీవము, చార్ అంటే చార్కోలు. జీవము ప్లస్ చార్కోలు ఒక రెండు కలయికనే బయోచార్ అని చెప్తుంటా. ఇండిపెండెంట్గా దాన్ని ఓన్లీ బయోచార్ అంటే చాలా మంది బొగ్గు అని ఓన్లీ బొగ్గి అమ్ముతుంటారు. అట్లా కాదు, దాన్ని మీరు ఆల్రెడీ ఇనాక్యులేట్ చేయండి, ఆ జీవాలు వచ్చేటట్టు చేయండి, చేస్తే మంచిదని చెప్తుంటా అట్లా. అది తర్వాత ఇది మనకు వానపాములు కానీ ఇట్లుంటాయి కదా, ఇవి కూడా పెరుగుతుంది. ఇనీషియల్గా తగ్గుతుంది, కుచ్చుకున్నట్టు అవుతుంది. మనం కూడా జర ముళ్ళ పొదలు ఎక్కువ ఉంటే జర తాకినట్టు అవుతుంది. కొత్తగా ఉన్నప్పుడు అట్లనే ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు అయినాక అవి మంచిగా ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి అట్లా. అట్లనే చెదలు ఇవన్నిటికి కూడా ఫ్రెష్ బొగ్గు ఉంటే పోసుకుంటుంది, అవి తగ్గుతాయి కొంచెం. ఒకసారి ఇట్లనే ఒకరికి నేను ఇచ్చిన ఇంత బొగ్గు ఇంటికి పట్టుకుపోయిండు. కొన్ని రోజులైనాక ఫోన్ చేసిండు, సార్ ఒక మిరాకిల్ అయింది అన్నాడు. ఏంటంటే మీ బొగ్గు చీమలకు కూడా పనిచేస్తుంది సార్ అంటే. ఎట్లా అన్న, అలా మిస్సెస్కి తెలియక ఇంట్లో చీమలు వస్తే తల్లిందంట.
చీమలు దూరం పోయినాయంట. సో మంచిదే కదా, ఎందుకంటే కుచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి దూరం పోతాయి. రిపల్షన్ అనేది ఇంపార్టెంట్, కిల్లింగ్ అనేది చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా కోతులు వచ్చినాయి ఇవన్నీ అంటాం కదా, అవి రాకుండా చేసేది కూడా ఒక పద్ధతి ఉంటుంది. అందులో ఒకటి దాని దుష్మన్ ఉందంటే కూడా రావు. అర్థమైంది కదా, ఒక కొడంగు ఉన్నది, లేకపోతే ఒక లెపర్డ్ ఉంది, చిరుత ఉన్నది, ఇట్లా అంటాం కదా, అట్లా ఉంటే కూడా రావు. మరి అవి లేవు ఇవి లేవు, ఎట్లా ఉంటాయి మరి అట్లా. సో ఇది, సో అర్థవామ్స్ ఇవి ఇంక్రీజ్ అయినాయి. సో ఇట్లా చాలా దీని విలువలు ఉంటాయి అన్నట్టు. అయితే మనం కూడా రోజు ఇంత తినాలి. తింటురా? ఎప్పుడన్నా తిన్నారా మీరు బొగ్గు? బొగ్గు తిన్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? సరే, ఒక పని చేస్తా, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నాన్ వెజ్ తినబెడతా లంచ్కి. దానికి ఆర్డర్ ఇచ్చేది నేను చికెన్ టిక్కా. దాని మీద బొగ్గు తీసి తింటారా, దాన్ని చికెన్ తింటారా చెప్పండి. మీకు మక్కబుట్ట ఇచ్చిన దాని బొగ్గు అంతా ఇట్లా తీసి మక్కబుట్ట తింటారా, బొగ్గుతో తింటారా? బొగ్గు తిన్నట్టే కదా, మరి స్టైల్ ఎందుకు కొడతారు తినలేదని? రొట్టె తిన్నప్పుడు పుట్టుమచ్చలు ఏంది, రొట్టె కాల్చిస్తే ఒప్పుకుంటారా రొట్టె అయినట్టు? ఎన్ని పుట్టుమచ్చలు ఉంటాయి ఒక రొట్టెకు? బొగ్గు కాదా? మరి ఎందుకు స్టైల్ కొడతారు? మేము గడ్డి తినేటోళ్ళని చూసినాము అంటారు కదా, ఇట్లా రకరకాల మనుషుల్ని చూసి ఉంటారు. మరి మాడి నుక్మ తింటే ఎంటికలు మంచి అని తిన్నప్పుడు బొగ్గు కాదా? మీరు తింటారు అట్లా అని చెప్పి అచ్చం తినరు, అర్థమైందా? ఇది మన ఆరోగ్య రహస్యం. మీరు ఎక్కడెక్కడైతే ఈ బొగ్గు అంశంతో కూడినది ఫుడ్ తింటుర్రో ఆరోగ్యంగా ఉంటుర్రు. మీరు దాబాలల్లా అలా ఉంటుంది కదా, ఏది గ్రేవీతోటి, ఏది నువ్వు ఏ దాల్ తడక వేసినా ఇంత నూనె పోసి ఎట్లా చేస్తారు? అయినా నువ్వు గట్టిగా ఎందుకున్నావు అంటే తందూరు రొట్టి తిన్నందుకు. దానికి విరుగుడు అదే. ఆ రొట్టె ఇలా ముంచి తిన్నందుకు నువ్వు కనీసం మళ్ళీ పోతున్నావు, లేకపోతే అన్నీ అడ్డం పడాలి అది తింటే. ఈ బొగ్గు అనే అంశం ఉంది కాబట్టి ఇట్లా మీకు రోజు చింతగింజ అంత తింటే మంచిది. అట్లా అని చెప్పి ఎక్కువ తింటే ఏమన్నా వచ్చిపోతారు నాకు తెలియదు. చింతగింజ అంతా లేకపోతే ఇంత శనగ్గింజ అంతా తినుండిగా, అంటే ఇండైరెక్ట్నో డైరెక్ట్నో తెలిసో తెలియకనో అంత తినండి. ఇది పశువులకు కూడా తినబెట్టండి. వాటి కూడా కడుపులో బ్లోటింగ్ అవుతుందా? మీకు కూడా కొంతమందికి ఎవరినైనా పెద్ద మనిషిని కలవాలి, లేకపోతే ఇలా జాబ్ ఇంటర్వ్యూ ఉంది ఇట్లా అన్నప్పుడు కడుపులో ఏమవుతుంది? బటర్ఫ్లైస్ ఎగురుతుంటాయా కడుపులో? ఇట్లా వరకు అవుతుంది కదా మొత్తము. అప్పుడేం లేదు, ఇంత బొగ్గు తినిపోవాలి. బొగ్గు తినాలంటే ఏం చేయాలి? సింపుల్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. బ్రెడ్ ఉంటుందా మీ ఇంట్లో? కొంతమంది బ్రెడ్ తింటారా? దాన్ని టోస్టింగ్ చేస్తాం కదా, దాన్ని డబుల్ టోస్టింగ్ చేయండి. మీరు ఎక్కువ నల్లగా అయినది తినండి, కరం క్రంచీగా. అప్పుడు హెల్త్ బాగుంటుంది, యాసిడ్స్ రిలీజ్ కావు, గ్యాస్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని తగ్గుతాయి. మీరు రాత్రి తిన్న విష పదార్థాలు అదంతా విషం గుంజేస్తుంది. తింటారు కదా, మనం దావత్లు పోయినప్పుడల్లా ఒక బొగ్గు పెట్టమనాలి. నేను అందుకే అంట, పోయేటప్పుడు బయటికి వెళ్తాం కదా దావత్లు అయిపోయినాక, ఆ సోంపులో ఇంత బొగ్గు కలిపేయాలి అవు, లేదా పాన్లో ఇంత బొగ్గు పెట్టి ఇవ్వాలి. అప్పుడు బెటరు. లేకపోతే ఏ దావత్కైనా మన ఆయుష్లో 2-3 రోజులు పోయినట్టే. అంటే పిచ్చి తిండి తెలుసు కదా, తెలియదా ఏంది? సో అది అందరు తెలుసు, కానీ ఏదో తినాలని తింటాం మనం ఆ పిచ్చకు. సో ఇట్లా మనకు అటు ఎనిమల్స్ అనండి అన్నిటికి కూడా పనికొస్తుంది మనకు. ప్రతి దాంట్లో కూడా ఇది పనికొచ్చే అంశం అన్నట్టు. ఇదే కాదు, ఇంకా బొగ్గు ఏడ వాడతారో తెలుసా? మన ఇళ్ళల్లో కరెంటు అర్థింగ్ అంటాం కదా, అర్థింగ్ వాడేది కదా మీరు? అట్లనే మీ సెప్టిక్ ట్యాంక్లో వేసిరా బొగ్గు, ఉప్పు? మరి ఇంత నాలెడ్జ్ ఉన్నది మీకు, ఏడవైంది ఈ నాలెడ్జ్? అన్నీ విడివిడిగా చేస్తారు కానీ దాన్ని అర్థం చేసుకోరు. అర్థమైంది కదా? అంటే కరెంటు కూడా అది రప్పున గుంజేస్తుంది బొగ్గున దగ్గర. అందుకే మనం భూమిలో బొగ్గేస్తే అన్ని ఎలక్ట్రాన్స్ అనే దాంతో ఉంటుంది జీవితం, గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాము, లేదా ఎలక్ట్రాన్ రిచ్ ఎన్వైర్న్మెంట్ అంటాము. సో ఇవన్నీ చేస్తే అప్పుడు దానికి మనం వేసిన పోషకాలన్నీ చెట్టుకు అందేటట్టు చేస్తుంది. అట్లా అర్థమైంది కదా?
సో అట్లా మనకు ఆల్రెడీ ఇవన్నీ రిలేషన్స్ ఉన్నాయి. అయితే మనం క్లీనింగ్ మా ఇంట్లో అయితే నేను చెప్తున్నా, మా ఫ్రిడ్జ్లో బొగ్గు ఉంటుంది, మా అక్వేరియంలో బొగ్గు ఉంటుంది, ఓకే, మా కిటికీలో చెట్లు వేస్తాం కదా అందులో బొగ్గు ఉంటుంది, గాలి వచ్చే గాలి కూడా మంచిగా గాలి కదా. అట్లనే మన బాత్రూంలో కూడా ఇంత బొగ్గు ఉంటుంది. ఇప్పుడు పిల్లికి కూడా బొగ్గే పెట్టినా, అది మా ఇంట్లో వచ్చినందుకు దానికి కూడా బొగ్గుమయం అయిపోయింది లైఫ్. తప్పదు మరి, ఈ బొగ్గు సారేంట తిరిగితే బొగ్గు కావాల్సిందే. దాని కలర్ ఇంత ముందే నల్ల పిల్లి నయ్యం, తెల్లదైతే ఇప్పటికల్లా మా వాళ్ళు కూడా నన్ను తిట్టేటోళ్ళు, దీనికి నల్ల దాంట్లో కూర్చోబెడితే చూడు ఎట్లా అయితే ఇట్లా అయిందని అంటారు కదా. సో అట్లా అన్నిట్లో బొగ్గు అనేది అంశము నిరంతరంగా అన్నిట్లో ఉపయోగిస్తున్నాను నేను. అర్థమైందిగా. ఈ మధ్య నేను బయోచార్ బుద్ధ అని తయారు చేసిన, బొగ్గుతోటే బుద్ధుడిని తయారు చేసిన, అది నా కార్లో పెట్టుకుంటున్నా. మంచిదా కదా? ఇన్ని విలువలు చెప్పినాక మీరు కూడా ఆఖరికి ఇంటికి కూడా అదే కడతారు, తెలుసు కదా మీకు. దేనికి దిష్టి తలగొద్దంటే ఏం కడతారు? కొత్త బండికి ఏం కడతారు? మొత్తం చెప్పుండి చూద్దాం, మీకేమన్నా నాలెడ్జ్ ఉంటే. ఊరికే దిష్టి గురించి మాట్లాడతారు. 5 ఐటెంలు ఉంటాయి, కరెక్ట్ చెప్పుండి. గవ్వ. సో ఇప్పుడు 5 ఐటెంలు వచ్చినాయా? మిరపకాయ ఉండాలి, పచ్చిమిరపకాయ. ఎండుదంటే ఇక దొరకక పెడతారేమో కానీ మామూలుగా పచ్చిది పెడతారు. నిమ్మకాయ ఉంటుంది, జీడి గింజ ఉంటుంది, ఆఖరికి ఉండేది ఏంటిది? బొగ్గు. అర్థమైంది కదా? అట్లా అది ఒయ్యి ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అది బొగ్గు ఉండాల్సిందే, బొగ్గు లెక్కనే అది. అట్లా బొగ్గు పెట్టాల్సిందే. అర్థమైంది కదా? సో అట్లా మనకు దిష్టికి అది ఏం లేదు, ఇట్లా కడతాం కదా, మన గాలే మన చెడు. అర్థమైందా? దయ్యం గియ్యం అనేది కూడా గాలే. అర్థమైందా? చింత చెట్టు కింద దయ్యాలు ఎందుకుంటాయి? ఎందుకుంటాయి? అసిడిక్ ఎన్వైర్న్మెంట్ అది మొత్తము. పులుపు అంటే యాసిడ్లో ఉన్న దగ్గర ఆ ఎన్వైర్న్మెంట్లో ఏం మొలవది, చెట్లు ఏమైనా మొలుస్తుంది చింత చెట్టు కింద. కాబట్టి ఆడున్న చెడుగాలు ఏం చేస్తుంది, మధ్యరాత్రి నీ మీద కూర్చొని ఒత్తుతుంది. నీకు దమ్మాడాక నువ్వేమనుకుంటావు, మహిళ వచ్చి నా మీద కూర్చొని నన్ను చంపుతుంది అంటావు. ఈ దయ్యం అంటేనే మహిళ దయ్యాలు అంటారు. అదేందో ఆఖరికి గోడల మీద రాస్తారు, ఏమని రాస్తారు? అవి అట్లా అనకండి, మహిళలు ఊకోరీడ. ఓ పురుషుడా రేపురా అంటే ఉంటుంది. అట్లా అనొద్దు, తప్పు. కానీ రేపురా అని కూడా ఎందుకు అనాలి స్త్రీని, పాపం మళ్ళీ ఎవరో పోని. సో అట్లా కాదు. కానీ జోక్స్ అపార్ట్, జనరల్గా మళ్ళీ బొగ్గే వాడుతుర్రు అని నేను అంటున్నా. దయ్యాన్ని కూడా భయపెట్టనీకి బొగ్గు వాడుతుర్రు అంటే ఇక్కడ దయ్యం అని కాదు, ఆడే చెడుగాలు అనేది పాయింట్. అర్థమైందా? ఓ బాయిలో దిగిండు, అవుట్ అయ్యిండు, బాయిలో దయ్యం ఉన్నట్ట. ఓ కోటకు పోయిండు, రాజులున్న కోటకు, అందులో పోయి మనిషి అవుట్ అయ్యిండు, దయ్యం ఉన్నట్ట. టెక్నికల్గా ఇవన్నీ మీకు అందుకే చెప్తున్నా, బొగ్గు ఒక విలువలు మన డే టు డే లైఫ్లో ఆల్రెడీ ఉందని చెప్పనీకే. మళ్ళీ మీరు మరవద్దు కదా, మీరు ఊర్లో పోయి మళ్ళీ రైతులకు చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తేనే ఇంకుతుంది. మీద నాకే కొత్తది తెలుసు అని చెప్పి కొత్త తరం చెప్తే వాళ్ళకి ఇంకుడు కాదు కదా, మళ్ళీ అది మీకు చెప్పినా వేస్ట్. నేను అర్థమయ్యేటట్టు చెప్పాలనా లేదా అందరికీ? అట్లా ఇదైతే ఇంపార్టెంట్ సార్, ఒక ఇంపార్టెంట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. అవును, గుర్తుండేటట్టు చెప్పడము ఇంపార్టెంట్. వర్షం పడ్డా ఇంకేటట్టు వాడాలి అని అంటాం కదా, అట్లా చెప్పినా ఇంకేటట్టు చెప్పాలి మీరు కూడా. అందుకే ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మరవద్దని. అది లేకపోతే మర్చిపోయేది ఎక్కువ ఉంటుంది, తిన్నది ఒకటే గుర్తుంటుంది ఈ ట్రైనింగ్లల్లో. తెలుసు కదా మీకు. ఎవాల్యుయేషన్లో ఫస్ట్ అదే ఆలోచన చేస్తారు. నాన్ వెజ్ పెట్టిండు సారు, ఏసీ రూమ్లో కూర్చోబెట్టిండు, వేసే మార్కులు. నాకు హైదరాబాద్ చూపెట్టిండు, 3 హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో అయ్యేది ఈ 3 ఎవాల్యుయేషన్లు. ఏం విన్నామంటే ఏం గుర్తుండదు అట్లా. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని నేను మళ్ళీ మీకు సోక్ పిట్స్ అంటాం, మీరు ఇండ్లల్లో ఉంటాయి కదా సోక్ పిట్స్. అంటే ఇంటి ముందట మనం ఇంకుడు గుంతలు చేస్తామా, ఒకటేమో వర్షానికి చేస్తాం, ఒకటేమో ఒకప్పుడు డ్రైనేజ్ లేకుండే ఊర్లల్లో. మన నీళ్ళని ఆడ కూడా ఇంత బొగ్గు, ఇంత ఇటుకలు, ఇంత నీళ్ళు పోతే మీకు వాసన రాదు. అర్థమైంది? ఇది పద్ధతి ఒరిజినల్గా. సో ఇట్లా మనకి ఇవన్నీ ఉన్నాయి, అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయని చెప్పనీకే.
ఆఖరికి నేను మూత్రం వస్తారు కదా, దగ్గర పెద్దమాడూరు అనే ఊరు ఉండే దేవరపల తెలుసు కదా, ఆడేం లేదు మామూలు 15 లీటర్ల డబ్బాలలో బొగ్గు పోసి పెట్టినాయి ఇలా పోయిండని వచ్చిన వాళ్ళని. మామూలుగా 5 రూపాయలు ఇచ్చి మనం పోతాం, ఇప్పుడు అట్లా పోస్తే నేను వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అవును మరి యూరియా అంటే యూరినే కదా, అది నా బొగ్గులో పోస్తే అది నాకు పొలాలకు వేసుకుంటే నాకు లాభమైందా ఆయనకు లాభమైందా? పోసిన అయినా నాకు పుణ్యం చేసిండా లేదా? ప్రతి స్కూళ్ళల్లో నేను అంటున్నా, రోజు పొద్దుగాల బొగ్గేయండి, పిల్లగాల నడవోయమనండి, సాయంత్రం అది ఎత్తుకోవండి, మీ పంట మంచిగా అవుతుంది. బెస్ట్ యూరియా. పిల్లల్ని, పెద్దోళ్ళు కాదు, మళ్ళీ వీళ్ళు మందులు గిందులు ఏమేమో తాగుతారు రాత్రి పూట, సో వీళ్ళ లెక్కలు రావు. యూరిన్ దొంగతనాలు అయింది కూడా నాకు కేసులు తెలుసు చైనాలో. అంటే ఒక రైతు అంతా జమ చేసి పెట్టుకుంటాడు పొలంలో తలుకుందామని, ఇంకో రైతు రాత్రిపూట ఎత్తుకొని పోతాడు. ఇలాంటి కథలు కూడా ఉండే వెనకటికి. ఇక రోమన్ సామ్రాజ్యాలలో అయితే దాన్ని ఎన్నో విధాలుగా వాడిరు. మన మురార్జీ దేశాలు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు వాటి గురించి చెప్పి ఉంటారు, నేను మళ్ళీ చెప్పా. సో దాని ఎన్నో విలువలు ఉన్నాయి. మీరు చూడండి, 2 ఉంటాయి కదా, 1, 2 అని, ఒకదానికి ఎక్కువ లాభం ఉన్నది. అర్థమైందా? ఎక్కువ విలువలు ఉన్నాయి, అండ్ అది ఈజీగా కూడా ఉంది మనకు వాడుకోనికి, అయినా మనం వాడం. అర్థమైందా? అది ఎక్కడో సముద్రాలలో నదులలో వదిలేస్తాము అది. సో ఇవన్నీ కూడా ఇందులో మనకు భాగమే అన్నట్టు. సో ఇట్లా ఓవరాల్గా ఒక అవుట్లైన్ మీకు ఇస్తున్నా. సో ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ఎందుకు ఇవన్నీ అంటే ఓవరాల్గా దీంతో జీవనోపాధులు కూడా పెంపొందించడం అవుతుంది, వ్యవసాయం పెరుగుతుంది, ఈవెన్ బొగ్గు అనే దాంతో కూడా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విదేశాలలో 2 చనిపోతారు. చనిపోతే మనిషిని మొత్తం తెచ్చుకుంటారా, ఓన్లీ తలకాయ తెచ్చుకుంటారా? మీరు మా బాడీ మొత్తం చూస్తారా, తలకాయ చూస్తారా ఫైనల్గా? మరి బాడీ అని తెచ్చుకోరు, అందులో ఏదైనా పెట్టి తేవచ్చు కదా డమ్మీగా. వ్యవసాయంకి అట్లనే ఉన్నది. మనం చెట్టు మొత్తం పెంచుతాము, ఆఖరికి తలకాయలు ఒకటే పట్టుకపోతాము, మిగతా మొత్తం గాల పెడతాం పనికిరాదని. చెట్టు అంటే వేర్ల కాడికే మొదలు పెడితే నీ యొక్క కంకి వరకు. నువ్వేం చేస్తున్నావు వ్యవసాయంలో? కంకి ఒకటే పట్టుకపోతున్నావు, మిగతా అంతా ఏమంటున్నావు? నువ్వు ప్రొటెక్షన్ చేస్తే మొత్తం చెట్టును ప్రొటెక్ట్ చేసినావా? ఒక చీడపీడ వచ్చినప్పుడు ఓన్లీ కంకిని ప్రొటెక్ట్ చేసినావా? మనుషుల్లాగా. మనుషులు ఏం చేస్తారు? ఫేర్ అండ్ లవ్లీ అంటే ఏడు రుద్దుకుంటారు, మిగతా బాడీ ఏమన్నా కానీ అంటారు కదా. అందుకే అలా బాడీలు తేవద్దు, తలకాయలే తేవాలి. అర్థమైంది కదా? కిలోల లెక్క వచ్చేస్తుంది కదా మనకు పార్సల్లా. దానికి ఏదో కింద డమ్మీ బాడీ పెట్టేయచ్చు, దొరుకుతాయి కదా మన బట్టల షాపులల్లో. కింద బాడీ పెట్టేసి తలకాయ పెడితే ఎవరు తెలుస్తుంది? అంటే మనం వ్యవసాయంలో విలువిస్తలేం మొత్తం పంటకు అని చెప్పనీకే. మీకు 3 విధాలు ఉంటాయి. బయోగ్యాస్, సిఎన్జి కొత్తగా వచ్చినాయి మనకు, ఎథనాల్ ఇవన్నీ వచ్చినాయి కదా. అట్లా మీరు వాడుకునేది ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు రెండో అవకాశం ఏంది? బయోచార్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది, వెట్ బయోమాస్కి, అది డ్రైకి ఇది. మూడోది పంట ఎట్లయినా ఉంది. అంటే ఒకటే పంటలో మీరు ఏమన్నా వండియండి, దానికి 3 విలువలు అయితే డైరెక్ట్ ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ కంపోస్ట్ ఇవ్వడము, లేదా పశువులకు తినబెట్టడము, ఇవి పాతవి ఉన్నాయి. ఇన్ని విలువలు అయినాయి కదా. అట్లా చేస్తే రైతుకి ఏమవుతుంది? లాభాలు పెరుగుతాయి. అర్థమైంది కదా? సో ఇట్లా ఆలోచన చేయాలి. సో అందుకనే జీవనోపాధులు పెరుగుతాయి అన్న, ఇప్పుడు అర్థమైంది కదా. సో అట్లనే ఇది మనకు బయాలజికల్, ఫిజికల్, కెమికల్ ఇవన్నీ కూడా మనకు చేంజెస్ చేస్తుంది సాయిల్ వేసినప్పుడు. బయాలజికల్ అంటే చెప్పినాయి కదా, సూక్ష్మజీవాలు పెరగడం అంటే బయాలజికలే. ఫిజికల్ అంటే టెక్స్చరు, స్ట్రక్చరు, డెన్సిటీ, ఏరియేషన్. ఎయిర్ కంపల్సరీ ఉండాలి మట్టిలా, గుర్తుపెట్టుకోండి. మట్టికి గాలి ఏంటంటే గాలి లేనిది నువ్వు ఉంటావా? దానికి కూడా మనకి ఎన్నైతే స్పియర్స్ ఉంటాయో, అంటే నీరు కానీ గాలి కానీ అన్ని న్యూట్రియంట్స్ కానీ అన్నీ ఉంటేనే మట్టి. అర్థమైంది కదా? సో అది కూడా ఇది పెంపొందిస్తుంది, మళ్ళీ వేడిని కూడా తగ్గిస్తుంది. మట్టికి కూడా జ్వరం వస్తుంది కదా, రాదా? ఇంత వేడి ఉంటే దానికి జ్వరం రాదా? గరం అయితే ఉంటుందా చెట్లు? ఈవెన్ టెంపరేచర్ మీరు కిందికి కూడా పోతుంది కదా అది. సో ఇట్లా మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి ఇందులో. సో ఓవరాల్గా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనోళ్ళకు అన్నీ కూడా.
అయితే ఇక్కడ మనకు అన్ని విధాలుగా మనకు సపోర్ట్లు కావాలి, అటు గవర్నమెంట్ల పరంగా కావాలి, పాలసీ అనేది చాలా దూరం ఉన్నది. ముందే అసలు యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ ఇగో నేను వ్యవసాయం సంబంధం కానోని, అవునా కదా, ఓన్లీ పర్యావరణం అనుకుంటే తిరిగేటోని. నాకు ఆలోచన ఉండే 2005లోనే నేను స్టార్ట్ చేసిన, అప్పుడు ఏ యూనివర్సిటీ స్టార్ట్ చేయలే. ఈ రోజుకి కూడా మొన్న కూడా నేను ట్రైనింగ్ ఇస్తే ఎక్కడ రాయచూరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చిన, అందులో 3 డీన్లు, ఈవెన్ రిటైర్ అయిన డీన్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా వాళ్ళు ఫస్ట్ యూనివర్సిటీ నాకు కమ్యూనికేట్ అయిన వాళ్ళు 2010లోనే నాతో మాట్లాడిన వాళ్ళు, నాతోటి ఆ బొగ్గు తీసుకెళ్ళి కొంచెం స్టడీ చేసిన వాళ్ళు. మళ్ళీ మొన్న కూడా నేను చెప్తున్నారు అంటే వాళ్ళు ఏనో మొదలుపెట్టి ఒక ముందడికి పోవాలనా లేదా, సాగాలి కదా. డీల్ ఎందుకు చేయాలి, నువ్వు ప్రూవ్ అన్న చేయాలి, డిస్ప్రూవ్ అన్న చేయాలి. నువ్వు తప్పు, అది నువ్వు మాట్లాడేది కాదా అని అనాలి. నువ్వు చేస్తున్న చాలా గలీజ్ పని నన్ను తిట్టిర్రు అనుకో, నేను మంచిగా ఇంకో పని చేసుకునేటోని కదా. నువ్వు అట్లా అంటలేవు అన్నప్పుడు మరి దానికి మంచి అని అన్నప్పుడు నువ్వు అది ఎందుకు మంచిగా మరి కనుక్కొని. మీరు నమ్ముతారో లేదో కన్నా శాంతి వనమోలో స్పిరిచువల్ సెంటర్, వాళ్ళకేం పని, నేను ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళు ఒక ఏరియానే ఇచ్చేసారు. అది అన్నీ కూడా 5 టైమ్స్ ఇంతకుముందు టమాటాల సంగతి చెప్తే కదా, అది అయినాక వాళ్ళు చూసారు. మోడీ సాబ్ వస్తే కూడా పెద్ద పోస్టర్ వేసి పెట్టిర్రు, నా పోస్టర్ వేసి పెట్టిర్రు వాళ్ళు. మళ్ళీ 2 ఎకరాలు ఇప్పుడు ఆడ మళ్ళీ రీసెర్చ్కి పెట్టిర్రు, అంతర్జాతీయ స్పిరిచువల్ కేంద్రం. ఇప్పుడు పెద్ద ఈవెంట్ కూడా అవుతుందా, వాళ్ళకున్నది ఆలోచన. మనకేం అగ్రికల్చర్ యూనివర్సిటీస్ తక్కువనా, లేకపోతే అన్నీ ఒకటంటలేను, అటు అన్ని డిపార్ట్మెంట్లను అంటున్నాను నేను, అందరు కలిపి అంటున్నా, రూరల్ డెవలప్మెంట్ కానీ. సో ఇది ఆలోచన ఎందుకో చాలా పాలసీ అనే దాంట్లో ఐ థింక్ మనోళ్ళు కొంచెం ఆలోచన ఉండి కంఫర్ట్ జోన్లు ఉంటారు. నేను అంటే వర్షం పడ్డట్టు ఇలా జీతాలు ఇస్తే అందరు చక్కగా అవుతారు. ఏ నెల ఎంత వర్షం పడితే అంత జీతం ఇవ్వాలి, అందరు ముఖ్యటోళ్ళు అవుతారు. మబ్బులను ఎక్కువ పడ్డప్పుడు ఎక్కిద్దాం, అప్పుడు బోనస్ ఇద్దాం కావాలంటే, కానీ బోనస్ ఇద్దాం. కానీ అట్లా ఇస్తే మాత్రం మొక్కుతారు, కరెక్ట్ మొక్కుతారు రైతుల లెక్క, అవునా కదా. ఒకప్పుడు ఊర్లో అందరు మొక్కేటాలు, ఇప్పుడు మొక్కేటోళ్ళే లేరు. ఎందుకనంటే నాకు పనికి ఆహారం దొరికింది పథకం, నాకు పెన్షన్ వస్తున్నది, అందరికీ డీసెంట్రలైజ్ అయిపోయింది, ఒకటిగా లేరు. సో ఈ టెక్నాలజీ పరంగా రీసెర్చ్, లోకల్ ప్రాక్టీసెస్ని కూడా రికగ్నైజ్ చేయాలి. ఇది పెద్ద సైన్స్ కాదు, ఆల్రెడీ చేస్తుర్రు. నేను అన్న కదా ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పినాక దాన్ని పెంపొందించు. అరే అన్ని అగ్రికల్చర్ బుక్లు ఈడ పెట్టు, ఏనన్నా బొగ్గు మీద ఒక చాప్టర్ ఉంటే నాకు చెప్పు, ఎందుకు లేదు మరి. తరతరాల నుంచి చేస్తుర్రు ఈ పని, చేస్తున్నాడు బొగ్గు మీద ఒక చాప్టర్ అయితే ఉండాలి కదా, ఉన్నదా, లేదు కదా, ఎందుకు లేదు, ఈరోజు కూడా లేదు. పిహెచ్డీలు అయిపోయాక మళ్ళీ వచ్చి బయోచార్ అంటే ఏందని ఆలోచన మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఓవరాల్గా నేను కూడా ఎందుకు దీనా అంటే గిందికే పొయ్యిల గురించి. 2005లో నేను పొయ్యిలు చేస్తుండే. సో అప్పుడు పొయ్యిలు చేస్తుంటే అందరూ పొయ్యిలు ఎందుకనంటే పొగ వచ్చి 5 లక్షల మంది మహిళలు చనిపోతారని నాకు లెక్క తెలిసింది. ఏ ఊర్లో పోయినా 3 రాళ్ళ పొయ్యిలు ఉండే, గిదేం కథ అని చెప్పి మొదలుపెట్టినా. చేస్తుంటే ఫస్ట్ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. అరే చెట్లు ఏడున్నాయి, నువ్వు ఉన్న అడుగులు కొడుతురు, మళ్ళీ కట్టెలు తెచ్చి అందులో పెడితే మళ్ళీ ఏడికేంచి వస్తుంది. మళ్ళీ అంటే మీరు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అదే కథ కదా, పిల్లలకేమో చెట్లు పెట్టరా అని ఒక చెట్టు పెట్టి సెల్ఫీలు దిగిపిస్తాం. అదే మధ్యాహ్న భోజన పథకంలో ఒక ట్రాక్టర్ లోడు కట్టె దిగుతుంటుంది, ఈడు పెట్టిన చెట్టే, 3 ఏళ్ళ క్రితం పెట్టిన చెట్టు మళ్ళీ ఆడ దిగుతుంది అని కొంటుండనీకే. ఇక చెప్పేది ఏముంది విలువ, తెలుసు కదా మీకు, మనం తిరిగిందే ఇదంతా. సో ఈ ఫిలాసఫీ మీద పిల్లలకు కూడా అవేర్నెస్ చేయడం ఇట్లా చేస్తుంటే అప్పుడు నేనేమనుకున్నానంటే సరే ఇప్పుడు ఇష్యూ ఏంది, ఫైనల్గా మన ఊర్లో ఎక్కువ చెట్లు ఉండాలి. సో నా పొయ్యి ఏ భాగంగా విలువ అవుతుంది అంటే మెల్లగా ఈ అంశాలు తెలుసుకున్నా, ఇందులో వచ్చే బొగ్గు కూడా పనికొస్తుంది అనేది రియలైజ్ అయ్యకుండా మెల్లమెల్ల ఇక అంతర్జాతీయంగా చాలా మందితో మాట్లాడుకుంటా అది చేసుకుంటా అట్లా నేను మొదలుపెట్టినా. నన్ను ఆపిర్రు అగ్రికల్చర్ యూనివర్సిటీ కొంతమంది సీనియర్ ప్రొఫెసర్లు, ఇదేంది నువ్వు చేసేది, ఇది అసలు లెక్కనే లేదు, మా బుక్కులనే లేదు, పీర్ రివ్యూడ్ అని ఒకటి ఉంటుంది కథ. ఓ పేపర్ రాయాలంటే కూడా పక్కనోనికి తెలిసి ఉండాలి, తెలిసి ఉంటేనే ఆయన రాసింది కరెక్ట్. ఆయనకు తెలిసినాక నేను చెప్పేది ఏముంటుంది, ఈ సైన్స్ అంతా గిట్లనే పోతుంది. ఇన్నోవేషన్లు ఎప్పుడు కావు ఇక,
ఎందుకంటే పక్కన వాళ్ళు అంతా చెప్పాలంటావు, నలుగురు చెప్పినాకనే నువ్వు రాయాలంట. నేనన్నా నాకు ఏ ప్రొఫెసర్ లీడర్ నాయన, నాది అగ్రికల్చర్ కాదు, నన్ను వదిలేరా నాయన అని చెప్పి నా పని నేను చేసుకున్నాను, అందుకే బయటపడ్డా. లేకపోతే నాకు గురువులు ఉంటే మాత్రం నన్ను అన్నీ ఆపుతుండే. అర్థమైంది కదా, నీది ఏ యూనివర్సిటీ అంటారు కదా, నాది ఏది కాదంట. అర్థమైంది కదా. సో అట్లా అది నేను వేసి ఆడ మొదలు పెట్టిన. కొత్తూరు అనే విలేజ్ మిడ్జిల్ మండలంలో ఫస్ట్ నాది రీసెర్చ్. దాన్ని అట్లనే ప్యారలల్గా మా ఇంటి మీదనే రూఫ్ టాప్ ఎక్స్పెరిమెంట్స్ అని ఇంటి మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటా. సో అది ఒక రకంగా ఇప్పటి వరకు చరిత్ర అయ్యింది. అంటే దాదాపు 2005 నుంచి ఇప్పుడు అంటే 2 డెకేడ్స్ అనుకోవచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది కథ ఎందుకు నడుస్తుంది అనేది నెక్స్ట్ దాంట్లో మీకు అర్థమవుతుంది.